भगव भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके। धुरंधरा श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे हरे कृष्ण कृष्ण माता जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणामाल माता जी। हरे दंडवत कृष्ण माता जी धन्यवाद हरे प्रणाम। कृष्ण हरे माता जी। कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता जी। माता అందరూ जी। ఇంకా हरे మ్యూట్లో कृष्ण ఉండాలి. माता जी हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी, दंडवत हरे प्रणाम। కృష్ణ. మనం ఇప్పుడు 3వ స్కందంలోని 24వ అధ్యాయాన్ని చర్చిస్తున్నామండి. ఎవరెవరైతే బుక్స్ ఉన్నాయో వాళ్ళు ఓపెన్ చేయండి. వాళ్ళకి నేను కేవలం తాత్పర్యం చదవడానికి మాత్రం అవకాశం ఇస్తాను. ఇప్పుడు మనము 24వ అధ్యాయం చర్చించుకోబోయే ముందుగా 23వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, స్వయంగా భగవంతుడే కర్దమ మహాముని యొక్క తపస్సుకి మెచ్చి స్వయంగా భగవంతుడే కర్దమ ముని దగ్గరికి వచ్చి ఆయనకి వరం ఇస్తాడనమాట. నేనే స్వయంగా నీ భార్య యొక్క గర్భంలో నేనే స్వయంగా జన్మిస్తాను అని, ఆవిర్భవిస్తాను అని స్వయంగా ఆయనే చెప్పేసి వెళ్తారనమాట. ఆ తరువాత మనకి కర్దమ ముని దగ్గరికి ఏ విధంగా భగవంతుడు చెప్పారో, స్వయంభువ మనువు ఆయన యొక్క కూతుర్ని తీసుకొని వస్తారు. ఆయ దేవహూతిని తీసుకొని వచ్చి దేవహూతిని వివాహం చేసుకోమని రిక్వెస్ట్ కూడా చేస్తారు. ఆ విధంగా దేవహూతిని కర్దమముని వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత ఎంతో ఆహ్, పుణ్య స్త్రీలాగా, పతివ్రతలాగా ఎంతో బాగా సేవ చేస్తుంది. ఆమె సేవలోనే తన యొక్క శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని పూర్తిగా వదిలేస్తుంది. ఆ విధంగా భర్త యొక్క సేవలో నిమగ్నమై ఉంటుంది. ఆమె సేవకు మెచ్చుకొని కర్దముని అడుగుతారనమాట. "నీకేం కావాలి? అడుగు. నీకు కావాల్సిన కోరిక ఏదైనా నేను తీరుస్తాను" అని అడుగుతాడనమాట. అప్పుడు ఆమె "నాకు సంతానం కావాలని" అడుగుతుంది. ఆ విధంగా కర్దమముని మరియు దేవహూతి ఒక అందమైన ఏడంతస్తుల ఎగిరే భవనంలో వాళ్ళు ప్రపంచమంతా కూడా విహారం చేసి వస్తారు. ఆ తరువాత ఆమెకి 9 మంది కుమార్తెలు జన్మిస్తారు. ఆ సమయంలో కర్దమ ముని "ఇంక నీకు సంతానం నువ్వు కోరుకున్నావు, నేనిచ్చాను. ఇంక నేను ఆహ్, సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాను" అని అడుగుతారనమాట. అప్పుడు ఆమె కొంచెం బాధపడుతుంది. ఎందుకంటే మీ యొక్క సాంగత్యంలో నేను ఏమీ తీసుకోలేకపోయాను. ఆధ్యాత్మికంగా నేనేమి ఎదగలేకపోయాను. కేవలం భౌతికమైన సుఖం మాత్రమే కోరుకున్నాను. ఆధ్యాత్మికంగా మీ మీ దగ్గర నుంచి నేనేం పొందలేదు. కాబట్టి నాకు అభయాన్నివ్వండి. ఆ అభయం నాకు పుత్రుడి రూపంలో ఉండాలి. అప్పుడు నేను ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందుతాను అని అడుగుతుందనమాట. అప్పుడు కర్దమ మహాముని ఆమె యొక్క బాధని చూసి మాట్లాడడం ప్రారంభించారు. అది 24వ అధ్యాయం. కర్దమ ముని యొక్క సన్యాసం అన్నమాట. మొదటి శ్లోకము. మైత్రేయ ఉవాచ నిర్వేదవాదినీమేవం మనోర్దూహితం మునిః దయాళుశాలిని మాహ శుక్లాభివ్యాహృతం స్మరన్. సునీత మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతా जी। హరే కృష్ణ మాతా जी। వైరాగ్రాలగు మనుతనయకు విష్ణు భగవానుని వచనములను స్మరించుచు దయాళువైన కర్దమముని ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆమె మాటలు వైరాగ్యంతోనే కూడి ఉన్నాయి. దేవహూతి మాటలు. ఏమంటుందంటే ఆమె, ఇంతవరకు నేను ఆధ్యాత్మికంగా మీ దగ్గర నుంచి ఏమీ పొందలేకపోయాను అని బాధపడుతూ ఉంటే, ఆమెకి ఓదారుస్తూ చెప్తూ ఉన్నారనమాట కర్దమ మహాముని. ఏమంటున్నారంటే, "నువ్వు వైరాగ్యపూర్ణులకు మాటలను పలుకుచున్న శ్లాఘరీయురానివి, నువ్వు మను తనయవి, విష్ణు భగవానుని వచనములను స్మరించుచు దయాళువైన కర్దముని ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఎందుకంటే, నేను ఆధ్యాత్మికంగా ఏమీ పొందలేకపోయాను అని ఆమె బాధపడుతూ ఉంటే,
నువ్వు బాధపడాల్సిన స్థితిలో ఏమీ లేవు అని ఆమెని మెచ్చుకుంటూ ఉన్నాడు. అంటే ఆమెని ఇంకా పొగుడుతూ ఉన్నాడన్నమాట. ఎందుకని పొగుడుతూ ఉన్నాడు? ఆయన విష్ణు భగవానుడు ఏమైతే చెప్పాడో అది స్మరించుకుంటూ ఆమెని కీర్తిస్తూ ఉన్నాడు. నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు అందరూ కూడా నిన్ను మెచ్చుకోదగిన దానివి. అంత గొప్పగా నువ్వు నాకు సేవ చేశావు. నీ సేవకు మెచ్చి భగవంతుడే స్వయంగా ఏం వరం ఇవ్వబోతున్నాడు అని మనసులో స్మరించుకొని కీర్తిస్తూ ఉన్నాడన్నమాట. అది ఏమిటి? కర్దమముని ఏమంటున్నాడు? దేవహూతితోని అనేది ఋషిర్ ఉవాచ మనం సెకండ్ శ్లోకంలో చూద్దాం. మాకిదోరాచ పుత్రీద ఆత్మానం ప్రత్యవిందితే భగవాంస్తేక్షరో గర్భ ఆదురాస్తం ఆదురాస్తం ప్రపశ్యతే. నెక్స్ట్ నాగం సుమిత మాకు చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ముని ఇట్లు పలికెను, ఓ రాజపుత్రి, నీవు నిరాశ చెందకుము. నిజమునకు నీవు శ్లాఘనీయురాలవు. అక్షరుడగు ఆదిదేవుడు త్వరలోనే నీ గర్భమునందు పుత్రుని రూపమున ప్రవేశింపనున్నాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఆమె ఏమని తలుస్తూ ఉందంటే, అభాగ్యురాలని తలుచుచు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అని స్వయంగా కర్దమ మహాముని ఆమెకి ప్రోత్సహిస్తున్నాడనమాట. ఎందుకంటే ఎవరైనా సరే ఫస్ట్ బాధపడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళతోని మనం ఏ విధంగా మాట్లాడాలి అనేది ఇక్కడ కర్దమముని వివరిస్తున్నారు. ఆమె నేను ఆధ్యాత్మికంగా ఏమీ పొందలేకపోయాను, ఇప్పుడే మీ సాంగత్యం నాకు దూరం అవుతుంది అని బాధపడుతూ ఉంటే, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతో గొప్పదానివి, ఎంతో ఉత్తమురాలివి. నువ్వు ఎంత గొప్పగా నాకు సేవ చెయ్యకపోయుంటే, నువ్వెంత గొప్ప భక్తురాలివి అవ్వకపోయుంటే, అసలు భగవంతుడే స్వయంగా నీ గర్భంలో ఎందుకు ఆవిర్భవించాలి అనుకుంటారు? అంటే నువ్వెంతో గొప్ప భక్తురాలివి అని స్వయంగా భగవంతుడే నీకు పుత్రుడిగా జన్మించాలి అని అనుకుంటున్నారు అని ముందుగా ఆమెని కీర్తిస్తూ ఉన్నాడన్నమాట. కీర్తించిన తర్వాత ఇప్పుడు ఆమె ఏం చెయ్యాలి అనేది తర్వాత వివరిస్తారు. ముందుగా ఆమెను నిరాశ చెందకు, నువ్వు ఎంతో గొప్పదానివి, ఎంతో గొప్ప భక్తురాలివి అని కీర్తించాడు. తర్వాత బ్రహ్మదేవుడు కూడా ఆమెని కీర్తిస్తారనమాట. ఆమెలో ఏ విధమైన ఆ గొప్పతనం లేకపోతే వాళ్ళు కీర్తించరు కదా! ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆమె ఎంతో గొప్ప భక్తురాలు. ఇప్పుడే కాదు గొప్ప భక్తురాలు. అంతకు ముందు కూడా చాలా గొప్ప భక్తురాలు ఆమె. ఇంతకు ముందు జన్మలో కూడా. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 3వ శ్లోకము. కడప శ్రీదేవి మాతాజీ. దుతవ్రతాపి భద్రం తే తమేన నియమేన చ తపోద్రవిణాదానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. నీవు పవిత్ర వ్రతములను వనరించి ఉన్నావు, నీకు శుభమగు గాక. ఇకపై ఇంద్రియ నిగ్రహము, ధర్మపాలనము, తపస్సు, ద్రవ్యదానముల ద్వారా భగవానుని శ్రద్ధతో అర్చింపుము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నీవు ఇంతవరకు ఎన్నో పవిత్ర వ్రతాలని వనరించావు. అంటే ఇక్కడ పవిత్ర వ్రతాలని వనరించడం అంటే కేవలం ఈ జన్మలో ఆమె చేసిన సేవ గురించే కాదనమాట. అంతకు ముందు జన్మలో ఆమె చేసిన సేవ గురించి కూడా ఆయన ఆమెని కీర్తిస్తూ ఉన్నారు. నీకు శుభం జరుగుతుంది. నువ్వు ఎంతో ఇంద్రియ నిగ్రహము, ధర్మపాలనము, తపస్సు, ద్రవ్య దానాల ద్వారా భగవంతుని శ్రద్ధతో ఇంతకు ముందు అర్చించావు. ఇక మీద కూడా అర్చించు అని చెప్తున్నారన్నమాట. ఆమె ఎంతో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంది. ఎంత ఇంద్రియ నిగ్రహం లేకపోతే భర్తని ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు మనకనిపించొచ్చు ఆమె ఏదో కొన్ని రోజులు సేవ చేసింది, ఆ తరువాత ఆమెకి సంతానం కలిగింది, తర్వాత సంతానం సేవలో ఉంది అని కాదు. అప్పట్లో వాళ్ళ ఆయుష్ చాలా ఎక్కువండి. లక్షల సంవత్సరాలు ఉండేది. అందుకని ఈమె భర్తకి సేవ చేసిన సంవత్సరాలు కూడా ఎన్నో సంవత్సరాలు. అదేది తక్కువ సమయం కాదు. అన్ని సంవత్సరాలు కూడా ఆమె పూర్తిగా ఇంద్రియ నిగ్రహంతో ఉంది. తను పూర్తిగా తన శరీరాన్ని గురించి కానీ, తన సుఖం గురించి, సంతోషం గురించి, తన ఆహారం గురించి, దేని గురించి కూడా ఆమె శ్రద్ధ పెట్టలేదు. అంటే ఎంతో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంది అన్నమాట. ఇంకా ఎంతో ధర్మపాలనము. నువ్వెంతో ధర్మపాలన చేశావు. ఏ విధంగా నువ్వు ఏ సందర్భంలో ఎప్పుడు నీ ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించాలో ఆ విధంగా నువ్వు ధర్మాన్ని కూడా నిర్వర్తించావు.
ఎంతో తపస్సుని కూడా వనరించావు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో శరీరానికి అయినా, మనసుకైనా ఏదో ఒక ఇబ్బంది ఉంటే, ఆ ఇబ్బందిని తట్టుకొని మనం భగవంతుడికి కానీ, గురువుకి కానీ చేసే సేవనే మనం తపస్సు అంటాం. నువ్వెంతో తపస్సు చేశావు. భగవంతుడి యొక్క భక్తుడే అయిన నాకు నువ్వు ఎంతో సేవని చేశావు. అన్ని రకాలైన పరిస్థితులని తట్టుకొని ఎంతో సేవ చేసావు కాబట్టి, నువ్వు తపస్సుని ఆచరించావు. ద్రవ్య దానాలని కూడా చేశావు. ఆ తరువాత ఇక్కడ మనకి కర్దమ మహాముని చెప్తున్నారు. ద్రవ్య దానాల్ని కూడా చేశావు. ఇప్పుడు భగవంతుణ్ణి శ్రద్ధతో అర్చింపుము. ఇప్పుడెందుకు చెప్తున్నారు భగవంతుడిని శ్రద్ధతో అర్చింపుమని? ఇప్పటివరకు ఆమె అర్చింపలేదా? అర్చించింది కాబట్టే భగవంతుడు ఆమెకి ఈ వరాన్ని ఇస్తున్నారు. అయినప్పటికీ ఇంక నేనెంతో భక్తి శ్రద్ధలతోని భగవంతుడిని సేవించాను. ఇంక నాకు భగవంతుడే స్వయంగా పుత్రుడిగా జన్మించబోతున్నాడు. ఇక ఇప్పుడెందుకు నేను సేవ చెయ్యాలి అని అనుకోకూడదని ముందుగానే చెప్తున్నారనమాట. భగవంతుడు మా గర్భంలో జన్మించినప్పటికీ ఎంతో సేవతోని భగవంతుడికి సేవ చెయ్యాలి అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇదే విధంగా ఈమె ఎలా సేవ చేసిందో ఆ సేవకు మెచ్చుకొని భగవంతుడు వస్తున్నాడు. అలాగే మనకి భగవంతుడు ఇంతకుముందు పృష్ణి సుతపలకి పృష్ణి గర్భుడుగా వచ్చాడు. నాభికి వృషభ దేవుడుగా వచ్చారు. ఆ తర్వాత మనం చూసాము. దేవకి వసుదేవులకి కూడా భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆవిర్భవించారు. ఎందుకు ఆవిర్భవించారు అంటే భగవంతుడు వాళ్ళ గర్భంలో జన్మించాలి అని ఆయన కోరుకున్నాడు కాబట్టి వచ్చాడు. ఇప్పుడు మనం ఇవన్నీ విని అవును ఎంతో గొప్ప భక్తి శ్రద్ధలతోని భగవంతుడిని గనక మనం సేవిస్తే భగవంతుడే స్వయంగా మనకి పుత్రుడిగా జన్మిస్తారు అని చెప్పి మనము ఆ విధంగా భగవంతుణ్ణి పుత్రుడిగా కావాలి అని కోరుకోకూడదని శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారన్నమాట. ఏమంటున్నారంటే ఆయన భగవంతుణ్ణి మన భౌతికమైన కోరికతోని భూమి మీదకి రప్పించడం కాదు మన కోసము. భగవంతుణ్ణి చేరుకోవడం కోసమే మనమే భగవద్ధామానికి చేరుకోవాలి. ఆయన్ని కిందికి రప్పించడం కాదు, మనమే ఆయన ధామానికి పైకి వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇవన్నీ విన్నప్పుడు అవునా భగవంతుడు ఇంత గొప్పగా వీళ్ళ కుటుంబంలో జన్మించాడు. మరి మేము కూడా సేవ చేసి మేము కూడా భగవంతుడిని పుత్రుగా పొందాలని కోరుకోవచ్చు. అనుకోవడం అనేది కూడా ఒక భౌతికమైన కోరికే అవుతుంది అని ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఇప్పుడు ఒకవేళ ఆయన మనం చేసిన సేవకు మెచ్చి ఆయన ఈ భూమి మీద ఏదైనా ఒక కార్యం పట్ల రావాలి అనుకుంటే అది వేరు. కానీ మనం ఆ విధంగా కోరుకోవద్దు అనేది ఇక్కడ మనకి వివరిస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఇంకా వివరిస్తున్నారు ఏమిటి? నువ్వు ఇప్పటి వరకు ఇంద్రియ నిగ్రహము, ధర్మపాలనము, తపస్సు, ద్రవ్య దానాలు చేశావు. ఇక మీద కూడా వాటిని ఆచరించు. ఎవరు కూడా ఇంద్రియ నిగ్రహం లేకుండా, ధర్మపాలన చెయ్యకుండా, తపస్సు చెయ్యకుండా భగవంతుణ్ణి పొందలేరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు ఏం చేశావు కాబట్టి నీకు భగవంతుడు పుత్రుడిగా వస్తున్నాడు అనేది ఇక్కడ ఆయన వివరిస్తున్నాడు. అందులో ముఖ్యమైనది మొట్టమొదటిది ఇంద్రియ నిగ్రహం, తర్వాతనే ఏదైనా. ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? ఇంద్రియాలలో మన నాలుక కూడా వస్తుంది. నాలుకని, మన శరీరాన్ని, మన అన్ని రకాల ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకోవడం అంటే ఏమిటి? భగవత్ సంబంధమైనవి తప్ప భగవత్ సంబంధం లేనివి ఏ విధమైనవి కూడా మన ఇంద్రియాలతోని మనం స్వీకరించకపోవడమే అదే ఇంద్రియ నిగ్రహము. ధర్మపాలన చేయాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి, తపస్సుని ఆచరించాలి. ఏ విధంగా శాస్త్రంలో మన ఆచార్యులు వివరించారో తపస్సులని ఆచరించాలి, ద్రవ్య దానాలు చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే మనం ఇవన్నీ చేస్తున్నాము. నాకు భగవంతుడు ఎంతో ఆస్తిపాస్తులు ధనాన్ని ఇచ్చాడు. కానీ ఏ విధంగా కూడా నేను దానం చెయ్యను. ఎంతగా భక్తిలో పురోగతి చెందుతున్నా కొంతమందికి లోభత్వం అనేది ఉంటుందన్నమాట. ఆ లోభత్వాన్ని వదులుకోలేరు. అందుకని ఎన్నో సార్లు డొనేషన్స్ అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు కూడా ఎవరైనా 500, 1000, 2000 ఇస్తూ ఉంటారు. మిగిలిన దాన ధర్మాలు ఏమైనా చేస్తారా అంటే చెయ్యరు. వాళ్ళకు లేదా అంటే ఉంది. దాన ధర్మాలు చెయ్యకపోవడం కూడా ఒక విధమైన లోభత్వమే. మనము భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఈ లోభత్వాన్ని కూడా వదిలేయాలి. ఇప్పుడు మీరు చేసే ఈ దానము, ధర్మమే మనం భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. మనం లోభత్వంతోని కనుక ఏ దాన ధర్మాలు భగవంతుడికి కూడా చెయ్యకపోతే మనం భగవద్ధామం చేరకపోవడానికి ఇది ఒక
అడ్డు అవుతుందన్నమాట. ఎప్పుడు కూడా మనము అన్ని అడ్డంకులు తొలగించుకొని పోవాలి కానీ, అడ్డు కాకూడదు. మన భక్తి జీవితానికి మనం దానం చేయకుండా మన ధనాన్ని మన దగ్గరే ఉంచుకోవడము, అది మనకొక అడ్డుగా వస్తుందన్నమాట. అందుకని భక్తిలో మనం పురోగతి చెందుతూ ఉన్నప్పుడు మనని మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెప్పారు 5 విషయాలు చెప్పారు. ఇంద్రియ నిగ్రహం, ధర్మపాలన, తపస్సు, ద్రవ్య దానాలు. ఈ 4 నేను చేస్తున్నానా? చేయకపోతే ఏం చెయ్యట్లేదు? ఎందుకు చెయ్యట్లేదు? అని మనని మనం చెక్ చేసుకొని ఒక్కొక్కటి మనం మార్చుకోవాలి. అప్పుడే మనం భగవద్ధామానికి వెళ్ళగలం. ఇవన్నీ అయితే సరిపోతుందా మాతాజీ? అంటే కాదు. తర్వాత ఏం చెప్పారు? భగవంతుని శ్రద్ధతో అర్చించాలి. ఇది కూడా మనం ఆచరించాలి. ఈ విధంగా మనకు కర్దమ మహాముని దేవహూతికి ఇప్పుడు ఈయన చెప్పారు. ముందుగా ఏం చేసిందామా? ఎంతో బాధపడి భర్తని అడిగింది. మరి ఇంతవరకు నేను మీ నుంచి ఏమీ పొందలేకపోయాను అని బాధపడితే ఆమెని ఓదార్చి నువ్వు భగవంతుడే పుత్రుడిగా వస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి అనేది ఇక్కడ వివరించారు. ఆ తరువాత 4వ శ్లోకంలో ఏం వివరిస్తున్నాడు అనేది చూద్దాం. 4 మరియు 5వ శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. అందరూ శ్రద్ధగా వినండి. నెక్స్ట్ ఎవరు చదువుతారు? భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ 4వ శ్లోకం కదా మాతాజీ. శ్లోకం చదువుతారా మాతాజీ? చదువుతాను మాతాజీ. చదవండి. హరే కృష్ణ. సత్వయారాధిత శుక్లో వితన్మన్మామకం యసః చేతాతే హృదయ గ్రంథి మౌధర్యో బ్రహ్మ భావనః. నీచే అర్చింపబడి ఆ భగవానుడు నా నామ యశస్సులను విస్తరింపగలడు. నీకు పుత్రునిగానైనా బ్రహ్మజ్ఞానమును బోధించుచు నీ హృదయ గ్రంథిని ఛేదింపగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. 5వ శ్లోకం చూడమంటారు మాతాజీ? లేదు ఇప్పుడు కాదు మాతాజీ, తర్వాత. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ముఖ్యంగా ఏమంటున్నారండి? నీచే అర్చింపబడి ఆ భగవానుడు నా నామ యశస్సులను విస్తరింపజేయగలడు. నువ్వు భగవానుణ్ణి అర్చింపడం వలన భగవంతుడు నా నామ యశస్సుల్ని విస్తరింపజేయగలడు. ఏ విధంగా? మనకి పుత్రుడిగా జన్మించడం వలన నా నామ యశస్సులు అంటే కర్దమ మహాముని యొక్క కీర్తి అందరికీ తెలుస్తుందన్నమాట. ఆయన ఇప్పటి వరకు మనం కర్దమ మహాముని గురించి చర్చించుకుంటున్నామంటే అది ఎంత యశస్సు అండి. మనం వెళ్ళిపోయిన 2 రోజులకి అందరూ మనల్ని మర్చిపోతారు. కర్దమ మహాముని సత్యయుగంలో వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా అందరూ గుర్తుంచుకుంటున్నారు అంటే ఆయన ఎంత గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే స్వయంగా కపిల భగవానుణ్ణే అంటే భగవంతుణ్ణే అంశనే ఆయన పుత్రుడిగా పొందాడు. అంత గొప్పవాడు కర్దమ మహాముని. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి. నీకు పుత్రునిగా బ్రహ్మ జ్ఞానమును బోధించుచు నీ హృదయ గంధిని ఛేదింపగలడు. నీకు పుత్రుడిగానయ్యి నీకు బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తూ హృదయ గ్రంథిని ఛేదిస్తాడు. ఈ హృదయ గ్రంథి అనేది ఏమిటి? అది చాలా ముఖ్యమైన విషయము ఈ శ్లోకంలో. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారండి? పుత్రుడిగా అరుదించినప్పుడు ఆయన ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన ఇంతకు ముందు లేడు, ఇప్పుడే వచ్చాడు, ఇప్పుడే ఆమెను వాళ్ళని తల్లిదండ్రులుగా స్వీకరించాడు అని కాదు. భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ ఉండే భగవంతుడు ఇప్పుడు కర్దమ మహాముని మనసులో, దేవహూతి మనసులో కూడా ఉన్నప్పటికీ ఇప్పుడు స్వయంగా భగవంతుడు వీళ్ళని మీద కృప చూపించాలి అనుకున్నాడు ఒకటి. ఇంకొకటి ఆయన ఇక్కడ తన లీలని చెయ్యబోతున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ పుత్రుడిగా వాళ్ళకు ఆవిర్భవించాడు. భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. ఇప్పుడే పుట్టాడు, వీళ్ళే ఆయనకు తల్లిదండ్రులు అనుకోకూడదు. అదొక ముఖ్యమైన విషయం ఇక్కడ. కానీ వాళ్ళ మీద కృప చూపిస్తూ భగవంతుడు ఆయన అచింత్య శక్తితోని కొందరిని తల్లిదండ్రులుగా, కొందరిని ఆయన వంశస్థులుగా స్వీకరిస్తాడు వాళ్ళ యొక్క భక్తికి మెచ్చి. అయితే ఇక్కడ ఆధ్యాత్మికమైన జ్ఞానము ఎలాంటిది అంటే, ఆధ్యాత్మికమైన జ్ఞానము ఉన్నప్పుడే మన హృదయ గ్రంథిని మనము ఛేదించగలం. హృదయ గ్రంథి అంటే ఏమిటి? హృదయ గ్రంథి అంటే ఆత్మ మరియు అనాత్మ. ఆత్మ అంటే మన లోపల ఉంటుంది. అనాత్మ అంటే మనకు బయటకి కనిపించి ఈ శరీరం. ఈ రెండిటిని కలిపి ముడి వేస్తుంది అదే హృదయ గ్రంథి. అయితే ఆ ముడి ఏమిటి? అదే
అహంకారము, మిథ్యా అహంకారంతోని ఆత్మని అనాత్మని కలిపి ముడివేయడమే అదే హృదయ గ్రంథి. దానిని ఛేదించాలంట. ఎప్పుడైతే దానిని మనం ఛేదిస్తామో అప్పుడు మాత్రమే మనకి భౌతికమైన లోకం పట్ల, భౌతికమైన విషయాల పట్ల మనకు మోహం తగ్గి మన భగవద్ధామానికి చేరుకోగలం. ఇక్కడ మనము ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అసలు ఈ హృదయ గ్రంథి అనేది ఆత్మ, అనాత్మని ముడివేయడానికి కారణం మనకున్న మిథ్యా అహంకారం. మిథ్యా అహంకారము అంటే ఏమిటి? ఇది మనం తెలుసుకుంటే ఈ శ్లోకం మనకు అర్థమైనట్టు. మిథ్యా అహంకారమే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. మిథ్యా అహంకారం వల్లనే మనని ఆత్మ మరియు శరీరము ఒకటే అనే భావనలో ఉన్నాం. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? ఈ శరీరానికి ఉన్న వృత్తిని, ప్రవృత్తిని, ఆస్తిని, అంతస్తుని చూసుకొని అదే నేను అని భావిస్తున్నాం. దాన్ని అహంకారం. నేను ఒక డాక్టర్‌ని, నేను ఒక టీచర్‌ని. మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్‌నండి. నేను ఒక ఇంజినీర్‌నండి. నాది ఫలానా వంశం అండి. నేను ఆ రాజు ఉన్నాడు కదా! మైసూరు రాజు వంశస్థులలో నేను కూడా ఒకడిని. నాకు ఎంత ధనం ఉందంటే, మా ఊర్లో మొత్తం మా వంశం వాళ్ళదే. మొత్తం మా వాళ్ళే. మా కులం ఇది. మా వంశస్థులే మొత్తం ఉన్నారు. మా వంశస్థులదే ఆ ఊరిలో ఉన్న ఆస్తులు, పొలాలు అన్నీ అవి. అని ఎప్పుడైతే నేను అంటే ఏదో ఒక భౌతికమైన విషయంతోని నేను అని చెప్పుకుంటున్నామో, అప్పటి వరకు కూడా మనం మిథ్యా అహంకారంలోనే ఉన్నాం. ఇప్పుడు మన పిల్లలు ఏమైనా గొప్ప విషయాలు చేశారనుకోండి, ఆవిడ మా అమ్మాయే. ఆ! మనం ఇంకా భక్తులం అయినప్పటికీ కూడా వీళ్ళందరూ మా మెంబర్సే. ఆ! మా క్లాసు పొద్దున్నే మార్నింగ్ 8 మెంబర్స్ వింటున్నారు. ఇది కూడా ఒక మిథ్యాహంకారం. ఏ విధమైన దానితో అయినా సరే భౌతికమైన దానితోని మనని మనము ఆహ్, తాదాత్మ్యం చెందుతున్నాం. తాదాత్మ్యం చెందడం అంటే అదే నేను అని భావిస్తున్నాం. ఎప్పుడ వరకైతే మనం ఇదే నేను అని భావిస్తున్నామో అప్పటి వరకు మనం మిథ్యాహంకారంలో ఉంటున్నాం. కొన్ని రూపురేఖల్ని చూసుకొని, మన వయసుని చూసుకొని, శక్తి సామర్థ్యాలను చూసుకొని, ఏ ఒక్కదానితో అయినా కానీ మనం మోహంలో ఉన్నట్టయితే, మనం మిథ్యాహంకారంలో ఉన్నట్టు. ఎప్పుడైతే దీని నుంచి బయటపడతామో, అప్పుడు మన అహంకారము తొలగిపోయినప్పుడు, ఆత్మ అనేది అనాత్మతోని వేరవుతుంది. అంటే ఆత్మ అనేది శరీరంతో వేరవుతుంది. అంటే ఏమిటి? శరీరం వదిలేయడము, చనిపోవడం అని కాదు అక్కడ మీనింగ్. శరీరం ఉంటుంది. కానీ శరీరంతోని నేను అని అనుకోము. శరీరానికి ఉండే ఉపాధులనే నేను అని ఆత్మకు ఆపాదించము. నేను ఒక ఫలానా వంశస్తురాలిని. నేను ఈ కులానికి సంబంధించిన దాన్ని. ఇప్పుడు నువ్వు ఎవరు అనగానే మనం ఏం అనుసరిస్తామో దాన్ని బట్టి మనం ఎంత మిథ్యాహంకారంలోంచి బయటపడుతున్నాం. అంటే ఈ క్లాస్‌లో ఎవరినైనా క్వెషన్ అడిగాననుకోండి అందరూ చెప్తారు. నేనంటే భగవంతుడి భక్తురాలిని మాతాజీ. నేను దాసురాలిని. అలా కాదు. నువ్వేదో బిజీగా ఉన్నావు, ఎంతో పనిలో ఉన్నావు. ఎవరైనా వచ్చి సడెన్‌గా నువ్వెవరు అనంగానే మనం ఏం చెప్తున్నాం? అది మనము అవుతామనమాట. ఎప్పుడైతే దాన్ని ఛేదిస్తామో అప్పుడే నేను ఈ శరీరంతోని ముడిపెట్టకుండా నేను ఆత్మని, భగవంతుడి సేవకుడిని అని అనుకుంటాం. అయితే ఈ విధంగా ఆత్మని, అనాత్మతోని ముడివేసే ఈ మిథ్యాహంకారము ఎప్పుడు ఎక్కువ అవుతుంది అనేది ఇక్కడ వివరిస్తున్నారనమాట. మైథున భోగం అనేది ఈ హృదయ గ్రంథిని ఎక్కువగా ఇంకా ముడిపడి ఎక్కువ బంధం బిగుసుకొని ఎక్కువగా టైట్ అయ్యేటట్టు చేస్తుంది. ఎంతగా మనము ఈ మైథున సుఖంతోని ముడిపడతామో అంతగా భౌతిక విషయాల పట్ల ఆకర్షణ పొంది ఈ భౌతిక విషయాలతోనే నేను అని అనుకుంటాం. ఎంతగా మనము ఈ మైథున జీవితం నుంచి బయటపడతామో అప్పుడు భౌతికమైన విషయాలతోని మనము బయటపడతాం. ముందుగా చేయడానికి భౌతిక విషయాలతోని హృదయ గ్రంథిని ఛేదించాలి, దాని నుంచి బయటపడాలి అంటే ముందుగా మనం బయటపడాల్సింది మైథున జీవితం నుండి. అది మొట్టమొదటి విషయం. ఆ తర్వాత ఇక్కడ ఇంకేం వివరిస్తున్నారు? మనకి భా భౌతిక ఆకర్షణతో నుంచి మనం బయటకు పడితే కనుక ఇక్కడ మనకు వివరిస్తున్నారనమాట.
ఈ స్త్రీ పురుషుల ఆకర్షణ అనేదే మొత్తము కూడా ఈ భౌతిక లోకంలో నిండి ఉన్నది అని మనకు వృషభదేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆకర్షణనే మనని ఈ భౌతికమైన లోకంలో మనని బంధించే విషయం. ఎప్పుడైతే ఈ ఆకర్షణ నుంచి మనం బయటపడతామో అప్పుడు సులభంగా ఈ గ్రంథిని ఛేదించవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి? ఈ భౌతికమైన ఆకర్షణలోని భౌతికమైన సంపత్తులు, సంగము, స్నేహము, ప్రేమ వీటి వలన మనము వీటి మీద ఆశపడుతూ ఇంకా మనము గట్టిగా ఆత్మతోని నేను, శరీరంతోని ఆత్మ నేను అని బంధం ఏర్పరచుకుంటూ ఉందన్నమాట. ప్రతీది ఏ విషయాలు? భౌతికమైన సంపత్తులు, సంగము, స్నేహము, ప్రేమ. వీటి వలన ఎక్కువగా దృఢంగా మారుతుంది. అయితే ఎప్పుడు మనం వీటి నుంచి బయటపడగలము? ఈ ముడిని ఛేదించాలి అంటే ఎటువంటి ఆయుధాన్ని కూడా మనము అవసరం లేదు. ఎటువంటి ఆయుధాన్ని కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక ఉపదేశము కనుక మనము గురువు నుంచి పొందితే, ఆ ఉపదేశాన్ని మనం కనుక ఆచరిస్తే, అప్పుడు మనకు భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. స్త్రీ పురుషుల పట్ల ఆసక్తి తగ్గుతుంది. అప్పుడు మాత్రమే మనకి మైదున భోగం పట్ల ఆసక్తి తగ్గితేనే ప్రతి భౌతికమైన దాన్ని కూడా నేను అని మనం భావించకుండా ఉంటే, అప్పుడు నేను అంటే ఈ మిథ్యాహంకారం తొలగిపోయి నేను అంటే నేను ఈ ఆత్మ మాత్రమే గుర్తొస్తుంది. ఆత్మ ఎవరు? అంటే ఆత్మ భగవంతుడి యొక్క అంశ. ఈ అంశ ఏం చేయాలి? అసలు ఎవరైతే పూర్ణుడో ఈ అంశ పూర్ణుడికి సేవ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ వివరిస్తున్నారనమాట. కర్దమ మునికి నువ్వు ఎప్పుడైతే భగవంతుణ్ణి పుత్రుడిగా పొందుతావో అప్పుడు భగవంతుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. అప్పుడు మాత్రమే ఈ తాదాత్మ్యమైన హృదయ గ్రంథిని ఛేదించుటకు నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతావు. ఇప్పుడు ఆమె కూడా అదే అనుకుంటుంది కదా, నేను భౌతికంగానే ఉన్నాను ఇప్పటి వరకు, ఆధ్యాత్మికంగా లేను. అయితే నీ ఆధ్యాత్మికతని పెంచేది, భౌతికత్వాన్ని తగ్గించేది, ఆత్మతోని అనాత్మ ఒకటే అనుకునేది, ఇటువంటి ఈ భ్రమ నుంచి, మాయ నుంచి నువ్వు బయటపడతావు. నీ పుత్రుడు నీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం వల్ల. ఆమె తరువాత మనకు అధ్యాయంలో ప్రశ్నిస్తుందన్నమాట. తన పుత్రుడైన కపిల భగవానుణ్ణి, నేను ఇంకా మాయలో ఉన్నాను, ఏ విధంగా ఈ మాయ నుంచి బయటపడాలి అని అడుగుతుంది. అప్పుడు కపిల భగవానుడు సాంఖ్య శాస్త్రాన్ని బోధిస్తాడు. నెక్స్ట్ 5th శ్లోకము మైత్రేయ ఉవాచ. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. మైత్రేయ ఉవాచ దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతే సమ్యక్ శ్రద్ధయా పురుషం కూటస్థమభజి జగద్గురుం. శ్రీ మైత్రేయుడు పలికెను, దేవహూతి తన భర్తయు కర్దవముని ప్రజాపతులలో నొకడు. సందేశము నిడ పూర్తి శ్రద్ధ ఆదరణను కలిగి ఉండి, ఓ మునులారా, ఈ విధముగా ఆమె ఎల్లరి హృదయములందు ఉన్నట్టి వాడును దేవదేవుడును అగు జగద్గురువును అర్పించ మొదలెడెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? దేవహూతి తన భర్త కర్దమముని ఎడ ఎంతో శ్రద్ధతోని ఆదరణ కలిగి ఉండి ఆయన ఏం చెప్తున్నారో ఈమెకి ఆదేశాన్ని స్వీకరిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇన్స్ట్రక్షన్ ఈమెకి అంటే, ఇక్కడ నువ్వు నీ హృదయంలో దేవదేవుణ్ణి ఉంచుకొని ఆ దేవదేవుణ్ణి నువ్వు అర్చింపు. ఆ దేవదేవుడు ఎవరు? జగద్గురువు. ఆయన జగద్గురువు అయినటువంటి ఆ దేవదేవుడే నీ గర్భవాసాన్ని ఆవిర్భవించబోతున్నాడు. అటువంటి దేవదేవుణ్ణి నువ్వు స్మరించు. ఎట్లా అంటే ఎంతో శ్రద్ధతోని ఆదరణతోని నువ్వు భగవంతుడికి సేవ చెయ్యి. అదే శ్రద్ధ ఆదరణ ఆమె కపిల భగవానుడి పట్ల కూడా ఉంది. ఎందుకు ఉంది? ఆమె అతన్ని గురువుగా స్వీకరించింది. ఇప్పుడు ఒకటి మనం విషయం అర్థం చేసుకోవాలి. ఎవరైతే గురువుగా ఎవరినైనా స్వీకరించి వాళ్ళ యొక్క ఆదేశాలని పాటిస్తూ ఉన్నారు అంటేనే ముందుగా వాళ్ళలో దైవీ లక్షణాలు ఉన్నాయి.
వాళ్ళలో వినయం ఉంది. ఎవరికైతే వినయం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్ళు చెప్పేది ముందు వినడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. వినయం లేని వాళ్ళు ఎవరేం చెప్పినా వినరు. ఇంకా వాళ్ళకి భక్తిలో పురోగతి ఎక్కడ వస్తుంది? ముందుగా మనము భగవంతుడిని చేరుకోవాలి అంటే ఎవరినైనా ఒక గురువుని స్వీకరించి ఆయన చెప్పింది మనము తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి వినయం ఉన్నట్టు. వినయం లేని వాళ్ళు ఎప్పుడు కూడా భక్తిలో పురోగతి అనేది చెందరు. అందుకనే మనము చెప్పుకున్నాం. మొన్న 12వ అధ్యాయంలో మళ్ళీ ఇప్పుడు 13వ అధ్యాయం భగవద్గీతలో భక్తుడికి ఉండే లక్షణాలు, భక్తికి ఉండే లక్షణాల గురించి చెప్పుకున్నప్పుడు అందులో ఏం చెప్తున్నారు? అందులో మొట్టమొదటిది ఏమొస్తుంది ఎందులో అయినా? వినయము. అది ఏమిటిది? ఒక వైష్ణవుడి యొక్క క్వాలిటీ. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక భూమిలో ఒక విత్తనం వేసామనుకోండి. విత్తనం వేసినప్పుడు దానికి నీరు పోస్తే అప్పుడు మంచిగా అది విత్తనం మొలకెత్తి మనకు కావాల్సినయి ఇస్తుంది. అప్పుడు మనకి విత్తనం బావుండాలి. భూమి కూడా ఎంతో అయ్యుండాలి. సమయానికి నీళ్లు కూడా ఇవ్వాలి. అప్పుడేం జరుగుతుంది? విత్తనం పెరుగుతుంది. ఇప్పుడు కూడా ఆ విత్తనం వేసేది ఎవరు మనలో? అంటే భక్తి అనే విత్తనాన్ని మనలో వేసేది ఎవరు అంటే గురువు. గురువు భక్తి అనే విత్తనాన్ని మన లోపల వేస్తున్నాడు. వేసినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆ విత్తనం భక్తి బానే ఉంది. వేసే గురువు కూడా బానే ఉన్నారు. మనం ఏం చేయాలి? దానికి నీళ్లు పోయాలి. ఇప్పుడు సరే మనందరికీ కూడా గురువు లభించారు, దీక్షా గురువు. ఆ గురువు మనలో భక్తి అనే బీజాన్ని కూడా మొలకెత్తాడు. ఎప్పుడైతే గురు దీక్ష తీసుకున్నామో ఆ మరుక్షణమే అది జరుగుతుంది. కానీ నేను గొప్ప భక్తురాలినైపోయానండి. ఇప్పుడు నాకు దీక్ష వచ్చేసింది అని మనం ఏం పాటించలేదనుకోండి. ముఖ్యంగా శ్రవణం, కీర్తనం. శ్రవణం, కీర్తనం చెయ్యకపోతే నీకు దీక్షా గురువు ఉన్నప్పటికీ ఎంతో మంచి విత్తనం మంచి విత్తనం భక్తి అనే విత్తనం వేసినప్పటికీ శ్రవణ కీర్తనాలు అనే నీళ్లు కనుక దానికి పొయ్యకపోతే మన మొక్క ఎప్పటికీ కూడా మొలకెత్తదు. మనం శ్రవణ కీర్తనాలు ఎప్పుడు చేస్తాము? నా గురువు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలి అనుకుంటాం. అది ఏమిటి? వినయము. అది ఒక వైష్ణవుడికి ఉండే క్వాలిటీ. వైష్ణవ క్వాలిటీలని మనం పెంచుకోవాలి. ఏ విధంగా? గురువు చెప్పినట్టు విని మనము మన విత్తనానికి శ్రవణ కీర్తనం అనే నీళ్లు పోస్తే వైష్ణవ క్వాలిటీస్ మనలో వృద్ధి చెందుతాయి. భూమి సారవంతంగా కూడా ఉండాలి. ఆ సారవంతమైన భూమిని ఏమిటి? వైష్ణవ క్వాలిటీస్. అంటే మన మనసు, మన బుద్ధి, మన అహంకారం. అదే కదా మన లోపల మన మనసులో, బుద్ధిలో, అహంకారంలో ఆయన విత్తనం వేస్తున్నాడు. మనలో వైష్ణవ క్వాలిటీస్ అనే సారవంతమైన భూమి ఉన్నప్పుడు ఆ విత్తనం అనేది మొలకెత్తుతుంది. అందులో మొదటి క్వాలిటీ ఏమిటి? వినయము. నా గురువు నాకు చెప్తున్నాడు, ఏం చెయ్యమని ఆదేశిస్తున్నాడు. అది చెయ్యడానికి నేను సిద్ధంగా ఉండాలి. అది చెయ్యడానికి నేను సిద్ధంగా లేను అనుకోండి, నాలో ఎలా భక్తి అనేది చిగురిస్తుంది? నాలో భక్తి అనేది చిగురించడం అనేది అసాధ్యం. అందుకని గురువు ఏం చెప్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఎంతవరకు ఆచరిస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేసింది? మనకి దేవహూతి తన భర్తనే గురువుగా స్వీకరించింది. భర్తనే గురువుగా స్వీకరించి ఆయన చెప్పినట్టుగా చేస్తుంది. ఇప్పుడు కొంతమందికి భక్తులు భర్తే గురువుగా ఉండవచ్చు. కొంతమందికి భర్త గురువుగా ఉండకుండా వేరే గురువు ఉండవచ్చు. గురువు ఎవరైనప్పటికీ వాళ్ళు ఇచ్చే ఆజ్ఞని ఎంతగా స్వీకరిస్తున్నాము అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఏం చేస్తుంది ఆమె? తూచా తప్పకుండా పాటిస్తూ ఉంది. ఇక్కడ మనకి చూడవచ్చు. ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్‌లో ఇచ్చారు. స్వయంగా పార్వతీదేవి కూడా తన భర్త అయిన శివుడినే గురువుగా ఎంచుకుందనమాట. మనకిక్కడ ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఎక్కువగా మనకి పురుషుడు కనుక భక్తుడైతే ఖచ్చితంగా ఆయన్ని గురువుగా స్వీకరించవచ్చు. అంటే దీక్షా గురువు కాదు కానీ మనకి దీక్షా గురువులుగా కూడా ఉండవచ్చు కర్దమ మహామునిలాగా. కానీ మనకు భౌతికమైన లోహంలో భక్తులని అనుసరించవచ్చు అనేది మనం ఒకటి తెలుసుకోవాలి. అదే విధంగా పార్వతీదేవి కూడా మనకి ఆయన్ని అనుసరించింది. ఎందుకంటే స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా జ్ఞానంలో
ఉన్నతంగా ఉంటారు. అదొకటి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్తున్నారండి ఇక్కడ, గురువు యొక్క ఆజ్ఞని ఏ విధంగా స్వీకరించాలి అనేది ముఖ్యం. ఇప్పుడు గురువు ఆజ్ఞ ఇచ్చారు. అయితే ఈ గురువు ఇచ్చిన ఈ ఆజ్ఞని నేను పాటిస్తూ ఉన్నాను. కానీ ఎలా పాటిస్తూ ఉన్నాను? అంటే ఇప్పుడు నేను గురువు ఇచ్చిన ఈ ఆజ్ఞని స్వీకరించడం వల్ల నేనేం పొందుతాను? నాకు భగవద్ధామం వస్తుందా? ఏం పొందుతానో? గురువు చెప్తున్నాడు ఏంటో నేను చేస్తున్నాను. కానీ ఏం పొందుతానో తెలియడం లేదు. ఎవరు కూడా ఆ విధంగా భావించకూడదు. గురువు కనుక చెప్తే మనము తూచా తప్పకుండా పాటించినట్లయితే ఖచ్చితంగా మనము పురోగతి అనేది చెందుతాం భక్తిలో. అది ఏ విధంగా పురోగతి చెందుతాము? ఏం పొందుతాము? అంటే గురువుకు సేవ చేయడం ద్వారా, గురువుకి సేవ చేయడం అంటే ఏమిటి? గురువు యొక్క వాణి, గురువు మనకి ఏం చెప్పాడో అది స్వీకరించడం ద్వారా ఖచ్చితంగా మనం భక్తిలో పురోగతి అనేది చెందుతాం. ఎప్పుడే మనం భక్తిలో పురోగతి చెందుతామో, ఒకవేళ మనము తెలియకుండా భౌతికమైన విషయాలు కోరుకొని గురువుకి సేవ చేయడం ద్వారా కూడా మన లోపల ఉన్న అటువంటి అనర్థాలు తొలగిపోతాయి. ఏ విధంగా అంటే, ధ్రువ మహారాజు అసలు భగవంతుడిని సేవించడానికి వెళ్ళాడు. గురువు యొక్క ఆదేశం, నారద మహాముని యొక్క ఆదేశంతోని ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయనకు మనసులో ఏం కోరిక ఉంది? నా తాతగారి కంటే గొప్పదైన రాజ్యము, బ్రహ్మలోకం కంటే ఉత్తమమైన లోకం పొందాలి అని వెళ్లారు. కానీ భగవంతుడికి సేవ చేశాడు. తన గురువు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా సేవ చేయడం వల్ల ఆయనకి తరువాత ఏ విధమైన భౌతికమైన కోరిక లేదు. భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అంటే కూడా ఆయన ఏం కోరుకోలేదు. అంటే భౌతికమైన కోరికలు అనే అనర్థాలు కూడా మనలో తొలగించబడిపోతాయి. గురువు ఆజ్ఞని స్వీకరించి ఆయన్ని సేవించడం ద్వారా. సరే భౌతికమైన కోరికలు పోతాయి. ఆయన కంటే భగవంతుడు ఉత్తమమైన లోకాన్నిచ్చాడు. మరి మాకేమిస్తాడు? భగవద్ధామం వస్తుందేమో, అది ఎప్పటికొస్తుందో. మరి మేము సేవ చేస్తే మాకేమొస్తుంది? ఏమొస్తుంది? నేనెంతో బాగా సేవ చేయడం వలన మనకు వచ్చే వరం ఏమిటి? అంటే ఇంకా ఎక్కువగా సేవ చేసే భాగ్యము. భక్తులు ఏం కోరుకుంటారంటే భగవంతుడిని, ఓ భగవంతుడా, నేను నా శక్తి సామర్థ్యాల మేర మరియు నీ కృప మరియు మా గురువు యొక్క కృప మేర నేను నీకు సేవ చేస్తాను. అయితే నువ్వు నాకేమివ్వాలి? అంటే భగవంతుడు ఏమిస్తాడు అని కోరుకుంటారు అంటే, నువ్వు ఎక్కువగా సేవ చేసే భాగ్యాన్నివ్వు. అదే భక్తులు భగవంతుడి నుంచి కోరుకునేది. ఎప్పుడైతే మనం ఆ విధంగా భగవంతుడికి సేవ చేస్తూ ఉంటామో, అప్పుడు మనం ఏ విధంగా అయిపోతామంటే, ఇప్పుడు గురువు మనకి కొన్ని ఆదేశాలిస్తాడు. ఆదేశాలిచ్చినప్పుడు మనము తూచా తప్పకుండా పాటిస్తే, మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోవడమే కాకుండా, అటువంటి అనర్థాలు మనలో మొలకెత్తకుండా ఉంటాయి. ఆ విధంగా ఆయన సేవ ఇంకా ఎంతో గొప్పగా చేయవచ్చు. ఇప్పుడు గురువుకి సేవించడం అనేది ఆహ్, ఎటువంటిది అంటే, ఇక్కడ ముఖ్యంగా మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మనము భగవద్ధామానికైతే చేరుకుంటాం. భగవద్ధామానికి చేరుకోవాలి అంటే ఏం చేయాలి? భగవంతుడికి భక్తియుత సేవ చెయ్యాలి. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తూ ఉన్నారు. భగవంతుడికి భక్తియుత సేవ చేయడం వలన ఖచ్చితంగా మనం భక్తిలో పురోగతి చెంది భగవద్ధామానికి చేరుకుంటాం. అయితే భక్తియుత సేవ. సేవ అంటే మనకి భక్తి ఉందో లేదో. మేమంత గొప్ప భక్తులం కాదు మాతాజీ భక్తియుత సేవ చేయడానికి. భక్తి ఉంటే కదా మేము భక్తియుత సేవ చేయగలం. అలానే నేను భక్తి నాలో పెరిగినప్పుడు నేను సేవ చేస్తాను. అలా అనుకోకూడదు. మనం ఏం చేయాలి? భక్తి ఉన్నా లేకపోయినా ముందు సేవని ప్రారంభించాలి. ఎంతో కొంత భక్తి ఉంటేనే నువ్వు అసలు భగవంతుడికి సేవ చెయ్యాలి అని అనుకుంటావు. ఆ కొంచెం చాలు. అప్పుడు మనం సేవని ప్రారంభిస్తే ఆటోమేటిక్‌గా మనలో భక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనలో భక్తి అనేది పెరుగుతుందో, గురువు మరి చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ మనము చీర ఏ విధంగా పంపుతాను నేను. పాటించాలి అంట? ఆ సత్యం అడిగి అక్కడ టైలర్ ఎవరో ఇచ్చుకొని తూచా తప్పకుండా పాటించాలంట. అంటే ఇక్కడ ఏమనాలి? గురువు యొక్క ఆజ్ఞని శిష్యుడు ప్రాణం వలె భావించవలెను. గురువు ఇచ్చిన ఆజ్ఞ నాకు ప్రాణ సమానం. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వచ్చి వెనకాల నుంచి గట్టిగా మన ముక్కు మూసుకున్నారనుకోండి, మనకేమనిపిస్తుంది? గాలి ఆడక మన ప్రాణం విలవిలలాడుతుందనమాట. ఒక నిమిషం కూడా తట్టుకోలేము.
ఏం చెప్పినా, ఎవరేం చెప్పినా చెయ్యి తీసే వరకు మనం ఒక్క సెకను కూడా ఉండలేము. అలా గురువు ఆజ్ఞని మనం స్వీకరించాలి. అంటే దీక్ష పొందిన వాళ్ళే ఆ విధంగా స్వీకరించాలా మాతాజీ? అంటే అలా కాదు. మీరెవరినైనా ఒక గురువుని స్వీకరించి ఆయన దగ్గర దీక్ష పొందాలి అని ఎవరనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇక ముందు నువ్వు ఏ విధంగా ఉండబోతున్నావో, గురువు యొక్క వాణిని ఏ విధంగా స్వీకరించబోతున్నావో ఇప్పటి నుంచే మనకు ప్రాక్టీస్ అన్నమాట. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు దాన్ని మనం తూచా తప్పకుండా పాటించగలం. అందుకని గురువు ఆజ్ఞ అనేది చాలా చాలా ముఖ్యము అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. 5వ శ్లోకంలో నెక్స్ట్ 6వ శ్లోకము కేవలం తాత్పర్యం చదవండి మాతాజీ. జనని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బహు సంవత్సరముల తరువాత మధుసూదనుడు కర్దముని వీర్యమును ఆశ్రయించి యజ్ఞమున దారువు నుండి అగ్ని వెలువడు చందమున దేవహూతి గర్భము నుండి ఆవిర్భవించను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? బహు సంవత్సర పిదప మధుసూదనుడు కర్దముని వీర్యమును ఆశ్రయించి యజ్ఞమున దారువు నుండి అగ్ని వెలువడినట్టు కర్దముని యొక్క దేవహూతి గర్భంలో భగవంతుడు ఆవిర్భవిస్తున్నాడు. అంటే బహు సంవత్సరాల పిదప అంటే ఎప్పుడైతే ఆయనకి భూమి మీద ఆయన చేయవలసిన కార్యం ఉంది అని భావిస్తాడో అప్పుడు ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. అది మనం ఒకటి తెలుసుకోవచ్చు. అయితే వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తాడు అంటే అది ఆయన ఇష్టం. దానికి ఉపమానం ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఎలా అంటే అగ్ని అంటే ఇప్పుడు ఒక చెక్క ముక్క ఉందనుకోండి. ఎండు చెక్క ముక్కలో అగ్ని ఉంటుంది. దానికి కొంత మనము ప్రోద్బలము మనకు కనుక చూపిస్తే వెంటనే అది అంటుకుంటుంది. అయితే సరే మనం అనుకోవచ్చు అదేంది మాత చెక్క ముక్కలో అగ్ని ఎక్కడుంది? అగ్ని పెట్టాం కాబట్టి మనం అంటించాం కాబట్టి అది వెలుగుతుంది. ఇప్పుడు తడి చెక్కలో మీరు పెట్టారనుకోండి ఎన్నిసార్లు అగ్గిపెట్టె మొత్తం అయిపోయినా అది అంటుకోదు. అంటే ఏమిటి? అగ్ని గనక మనం అగ్గిపెట్టె ద్వారానే చెక్కకి ఇచ్చినట్టయితే మరి దేనికి అంటించినా గాని అది మండాలి కదా! అని అన్నీ మండుతున్నాయా? కేవలము ఎండు ఎండు చెక్క త్వరగా అంటుకుంటుంది. కారణం అందులో ఆల్రెడీ అగ్ని ఉంది. మనం కొంత ప్రోత్సహించగానే అది మండుతుంది. మిగిలిన ఏవి కూడా అలా మండవు. అలాగే భగవంతుడు అన్నిటా ఉన్నాడు, అంతా ఉన్నాడు. కానీ ఆయన కొన్ని సార్లు ఒక్కొక్క మాధ్యమం ద్వారా ఈ భూమి మీదకి వస్తారు. ఆ మాధ్యమం ఏమిటి? ఈ సమయంలో ఆయన కర్దమము యొక్క వీర్యాన్ని ఆశ్రయించి భూమి మీదకి వస్తున్నాడు. కానీ అన్ని సార్లు ఆయన అలా చేయాలని లేదు. ఇప్పుడు వాళ్ళని అనుగ్రహించాలనుకున్నాడు కాబట్టి ఆ విధంగా వస్తున్నాడు. కానీ భగవంతుడు భూమి మీద ఆవిర్భవించాలి అనుకుంటే ఎవరో ఒక తల్లిదండ్రులు ఉండాల్సిందే. నా యొక్క గొప్ప భక్తి వల్లనే భగవంతుడు నా గర్భంలో వచ్చాడు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే భగవంతుడు ఆయన రావాలనుకుంటే నరసింహస్వామి ఎలా వచ్చారండి? ఒక స్తంభంలోంచి వచ్చాడు. వరాహ భగవానుడు ఎలా వచ్చారు? బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుంచి వచ్చాడు. బ్రహ్మదేవుడికి భగవంతుడు ఆవిర్భవించి బయటకు వచ్చే వరకు కూడా తెలియదు. ఆయన నాసిక నుంచి భగవంతుడు వస్తున్నాడు అని. నరసింహస్వామి అందులోంచి ఆవిర్భవిస్తారని ఎవరికీ తెలియదు ఆవిర్భవించే వరకు. భగవంతుడు భూమి మీదకి రావాలి అంటే ఆయన ఎలా అయినా రాగలడు. కానీ కర్దమముని దేవహూతిని ఆశీర్వవించడం కోసం ఆయన వీర్యాన్ని ఆశ్రయించి ఈ భూమి మీదకి వచ్చి ఆయన లీలల్ని కొనసాగించబోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే ఈ యొక్క అర్హత అనేది భగవంతుడికి సేవ చేయడం వల్ల ఈ అర్హత వస్తుంది. భగవంతుడికి భక్తితో సేవ చేయకుండా ఎవరు ఈ అర్హతని పొందలేరు. నెక్స్ట్ 7th శ్లోక సునీత హరిబాబు తాత్పర్యం. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నేను చదివిస్తాను మాతాజీ. దరిత్రిపై ఆ దేవదేవుని అవతరణ సమయమున వర్షించు మేఘముల రూపమున దేవతలు సంగీత వాద్యములను ఆకాశమున మోగించిరి. గంధర్వులు భగవన్ మహిమలను గానము చేయగా అప్సరసలు ఆనందంతో నాట్యమాడిరి. ఇది ఒక్కటి మనం తెలుసుకోవాలి. ఏమిటి అంటే భగవంతుడు ఎప్పుడు ఈ భూమి మీద ఆవిర్భవించినా సరే కేవలము మానవులు
ఈ అజ్ఞానము. వాళ్ళకి తెలియదు భగవంతుడు ఆవిర్భవిస్తున్నాడు. కానీ ఎవరికి తెలుసు? ఉన్నత లోకవాసులకి తెలుసు. ముఖ్యంగా దేవతలకి, గంధర్వులకి, ఉన్నత లోకవాసులకి, వాళ్ళకి ఎవరికైతే భగవంతుడు కృప చూపిస్తాడో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆవిర్భవించబోతున్నారు అని తెలుస్తుంది. ఎప్పుడైనా భగవంతుడు ఆవిర్భవిస్తే అక్కడ ఉన్న ప్రకృతి ఏ విధంగా మారిపోతుంది అంటే, ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మరియు దేవతలు, గంధర్వులు వాళ్ళు భగవంతుడి యొక్క గానాన్ని చేస్తారనమాట. అప్సరసలు ఆనందంతోని నాట్యం చేస్తారు. ఇప్పుడు కూడా ఆ సమయంలో అదే జరుగుతూ ఉంది. కర్దముని ఆవిర్భవించే సమయంలో దేవతలు, అప్సరసలు గానం చేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు. మొత్తము వాళ్ళెంతో సంగీత వాద్యాలు మోగిస్తున్నారు. దానివల్ల ఆకాశమంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉందనమాట. అది మనకి ఇక్కడ మొత్తము ప్రకృతి ముల్లోకాలు కూడా ఆనందిస్తాయి అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. 8వ శ్లోకం సునీతారి చదువుతారా? తాత్పర్యం. చదువుతాను మాతాజీ. నా పేజీ అతుక్కుపోయింది మాతాజీ, అందుకని. ఓకే. భగవానుని ఆవిర్భావ సమయమున గగన విహారులకు దేవతలు పుష్పవృష్టి కురిపించి సమస్త దిక్కులు, సమస్త జలములు, సర్వ మనసులు పూర్తిగా ప్రసన్నములై ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడి ఆవిర్భావ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారంట. అన్ని దిక్కులు, జలాలు, సర్వుల మనసు పూర్తిగా ప్రసన్నమై ఉన్నది. అంటే ప్రకృతి ఏ విధంగా ఉంటుంది అనేసి చూపిస్తున్నారు. ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది. మనకు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినప్పుడు, చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు కూడా ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయింది. ఏ విధంగా ప్రకృతి ఉంటే ఆయన ఆవిర్భావానికి అనుకూలమో ఆ విధంగా ప్రకృతి మారిపోతుంది. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మారిపోతాయి. ఆ విధంగా భగవంతుడి ఆవిర్భావానికి ప్రకృతి మరియు ఉన్నత లోకవాసులు మరియు మానవులు అందరూ కూడా సహకరిస్తారు. ఎంతో ఆనందంగా ఉంటారు ఆ సమయంలో. నెక్స్ట్ 9వ శ్లోకం మాతాజీ మల్లీశ్వరి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. తొలి జీవుడ బ్రహ్మదేవుడు మరీచాది ఋషులను గూడి సరస్వతీ నదిచే పరివేష్టితమైన కర్దమముని ఆశ్రమ ప్రాంతంలో చేరెను. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ఎప్పుడైతే ఈ భగవంతుడు ఆవిర్భవించాడో అదే సమయంలో బ్రహ్మదేవుడు సరస్వతీ నదీ తీరంలో అదే ఆశ్రమ ప్రాంతంలో బ్రహ్మదేవుడు మరీచాది ఋషులను కూడి వాళ్ళను కూడా తీసుకొని అక్కడికి వచ్చారనమాట. ఎటువంటి లౌకిక తల్లిదండ్రుల నుంచి భగవంతుడు జన్మించడు. ఆయన స్వయంభువు ఆయన అని తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం ఏమి వివరిస్తున్నారంటే, ఎవరు బ్రహ్మదేవుడు అంటే గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభికమల నుంచి వచ్చారు కాబట్టి ఆయనని తల్లిదండ్రులు స్వయంగా గర్భోదక సాయి విష్ణువే. అయినప్పటికీ ఆయన తల్లి గర్భంలోంచి రాలేదు కాబట్టి ఆయన్ని స్వయంభువు అని కూడా పిలుస్తారన్నమాట. ఆయన అలా వచ్చినప్పుడు ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చారని. కానీ చాలా మందికి ఆయన అలా పుష్పంలో ఆవిర్భవించాడు అనుకుంటారు. అందుకని ఆయన స్వయంభువు. మరియు గర్భోదక సాయి విష్ణువు ఆయన తండ్రి కాబట్టి ఆయన భార్య లక్ష్మీదేవి కాబట్టి ఈయనకి లక్ష్మీదేవి తల్లి అని కూడా చెప్తారన్నమాట. ఈ విధంగా భగవంతుడు ఆవిర్భవించినప్పుడు స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి ఆయన లౌకికమైన తల్లిదండ్రుల నుంచి జన్మించాడు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. స్వయంగా భగవంతుడు కూడా స్వయంభువే. అటువంటి స్వయంభువు నుంచి వచ్చిన బ్రహ్మదేవుని కూడా మనం స్వయంభువు అని సంబోధిస్తూ ఉంటాం. నెక్స్ట్ 10వ శ్లోకం కేసి సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎటువంటి లౌకిక తల్లిదండ్రుల నుండి జన్మించిన 10వ కారణం శ్లోకం తాత్పర్యం చదవండి. మైత్రేయుడు కొనసాగించను. ఓ శత్రునాశక సంఖ్యాయోగమనడి జ్ఞానపు సంపూర్ణ స్థితిని వివరించుటకై దేవదేవుని విశుద్ధ సత్వాంశము దేవకోటి గర్భమున ఆవిర్భవించనని అజుడును స్వరాష్ట్రుడును అగు బ్రహ్మదేవుడు తెలుసుకొనను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు.
ఇక్కడ ఏమంటున్నారండి, ఓ శత్రు నాశక మైత్రేయుడు ఈ విధంగా మనకి వివరిస్తూ ఉన్నారు. ఓ శత్రునాశక సాంఖ్యయోగం అనేది జ్ఞానపు సంపూర్ణ స్థితిని వివరించుటకై దేవదేవుని విశుద్ధ సత్వాంశము దేవహుతి గర్భంను ఆవిర్భవించనని అజునుడు స్వరాట్టునగు బ్రహ్మదేవుడు తెలుసుకొనెను. ఇక్కడ ఓ శత్రునాశక అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడి యొక్క అంశము సత్వాంశము అంట. సత్వాంశం అంటే సత్వగుణాన్ని కలిగిన వాడు అని ఆయన చెప్తున్నారన్నమాట. దేవహూతి గర్భంలో ఆవిర్భవించాడు. అటువంటి భగవంతుడి గురించి ఇక్కడ మనకి మాతాజీ వెంటనే మీరు అన్మ్యూట్ చేసుకోవాలి చదివిన వాళ్ళు. మ్యూట్ చేసుకోండి అందరు కూడా. అజుడును స్వరాట్టునగు బ్రహ్మదేవుడు తెలుసుకొని ఆయన వాళ్ళిద్దరిని కీర్తించడానికి వచ్చాడనమాట. ఇక్కడ ఆయన ఎవరి నుంచి ఆవిర్భవించాడో తెలియదు. మళ్ళీ బ్రహ్మదేవుడు సర్వస్వతంత్రుడు ఆయన. ఎందుకంటే భగవంతుడు వల్లే ఆయన అన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ ఆయనకి ఎంతో స్వతంత్ర ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఆయన అజుడు మరియు స్వరాట్టు అగు బ్రహ్మదేవుడు కూడా ఆ విధంగా కొన్నిసార్లు మనం బ్రహ్మదేవుని కూడా సంబోధిస్తాము. అటువంటి బ్రహ్మదేవుడు ఇప్పుడు వచ్చి చెప్తూ ఉన్నారనమాట. భగవంతుడు ఎవరు? భగవంతుడే స్వయంగా ఈ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అందుకని భగవంతుని ఏమంటాం? వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఆయన వేదాంత సూత్రాల ద్వారా బ్రహ్మదేవుడికి మనసు ద్వారానే ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకనే మనము భగవంతుడే స్వయంగా బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చాడు అని మన భాగవతం ఫస్ట్ శ్లోక 3వ లైన్లో చెప్పుకుంటాడమ్మా. ఆయనే ఆది కవయ. ఆది ఆయన బ్రహ్మదేవుడికి భగవంతుడే జ్ఞానం ఇచ్చాడు అని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ భగవంతుడు స్వయంగా వచ్చి సాంఖ్యతత్వాన్ని అందరికీ బోధించాడు. అయితే ఇక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు వేరే కపిల దేవుడు కూడా ఉన్నారు అని. అయితే దానికి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే దేవహుతి యొక్క పుత్రుడు మాత్రమే అసలైన కపిల దేవుడు, మిగిలిన వాళ్ళు నకిలీ అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడి నుంచి మనము జ్ఞానం పొందాడు, బ్రహ్మదేవుడు ఇంకా వివరిస్తూ ఉన్నాడు, నువ్వు సర్వ స్వతంత్రుడివి, నువ్వే స్వరాట్టువి. భగవంతుడు సర్వస్వతంత్రుడు, స్వరాట్టు అంటే ఆయన మళ్ళీ స్వరాట్ అంటే ఆయనకు మూలం ఎవరూ లేరన్నమాట. అటువంటి భగవంతుడు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడే వెంటనే కొంచెం పెద్దగానే వాళ్ళ తల్లికి జ్ఞానం ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆయన ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ కాలేజ్కి వెళ్ళలేదు, ఏమీ తెలుసుకోలేదు. కానీ జ్ఞానం ఉంది కాబట్టి వెంటనే జ్ఞానం ఇవ్వడం మొదలు పెట్టాడనమాట. ఆయన స్వయంగా భగవంతుడు కాబట్టి. ఇక్కడ ఏం చెప్తున్నారు? సత్వాంశేన, భగవంతుడు సత్వగుణాన్ని కలిగి ఉన్నాడు. భగవంతుడు శుద్ధ సత్వగుణాన్ని కలిగి ఉన్నారు. కానీ ఈ భౌతికమైన లోకంలోకి వచ్చినప్పుడు భౌతికమైన లోకంలో అసలు సత్వగుణము కూడా శుద్ధంగా ఉండదు. రజోగుణంతోనే తమో గుణంతోనే నిండిపోయి ఉంటుంది. కొంచెం కూడా కలవకుండా ఉండదు. కానీ భగవంతుడు శుద్ధ సత్వగుణంలో ఉంటాడు. మరి అటువంటి భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా, ఆయన్ని చేరుకోవాలన్నా ఆ శుద్ధ సత్వగుణంలో ఉన్న వాళ్ళే ఆయన్ని చేరుకోగలరు. అందుకని శుద్ధ సత్వగుణము అనేది రావాలి అంటే అది కేవలం భగవంతుడి భక్తులకి, ఉత్తమమైన భక్తులకే సాధ్యం. సామాన్యులకి ఇది సాధ్యం కాదు అని మనం తెలుసుకోవాలి. భగవంతుడు ఎలా వచ్చారంటే ఇక్కడ ఆయన స్వాంశ రూపంలో వచ్చారు. ఇప్పుడు ఇక్కడ భగవంతుడి యొక్క అంశలు ఎలా అంటే స్వాంశలు మరియు కళాంశలు. భగవంతుడి నుంచే స్వయంగా వచ్చే విస్తారం స్వాంశ అయితే, ఈ కళాంశలు అంటే ఆయన యొక్క విస్తారం నుంచి వచ్చిన విస్తారం అన్నమాట. అవి కళలు. ఆయన అంశలు మరియు కళలు. ఇక్కడ కపిల భగవానుడు ఎవరు? అంశ అన్నమాట. ఆయన నుంచి స్వయంగా వచ్చారు. అయితే ఆయన కళ కాదు, అంశ. అయితే ఈ అంశకి మూలం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే అందరికీ మూలం. ప్రతి భగవంతుడి యొక్క అవతారానికి మూలము ఆయనే భగవంతుడు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. ఆయన నుంచి వచ్చే వాళ్ళని కూడా మనం చాలా సార్లు భగవంతుడు అని పిలుస్తాం. అందుకే విష్ణు భగవానుడిని కూడా మనం భగవంతుడు అంటాం, కపిల భగవాన్ని కూడా భగవంతుడు అంటాం. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన స్వ అంశలు కాబట్టి.
కానీ అందరికీ మూలం శ్రీకృష్ణ భగవాన్. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. నెక్స్ట్ 11వ శ్లోకము సునీత మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. ముదమందిన ఇంద్రియములతోనూ విశుద్ధ హృదయముతోనూ భగవానుని అవతారముగా అతనికి ఉద్దేశింపబడిన కర్మలను అర్చించిన పిదప బ్రహ్మదేవుడు దేవహూతి కర్దములతో ఇట్లు పలికెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాత. ఇక్కడ ఇంద్రియాలు, ముదమందిన ఇంద్రియాలు విశుద్ధ హృదయంతో భగవానుని అర్చించిన పిదప బ్రహ్మదేవుడు దేవహూతి కర్దములతో ఇట్లు పలికెను. అక్కడ ఆల్రెడీ కపిల భగవానుడు జన్మించాడు కదా, అందుకని ఎంతో సంతోషించి ఆయన విశుద్ధ హృదయంతో భగవానుని కాసేపు స్తుతించాడు. ఇప్పుడు వరకు మనం ఈ 10వ శ్లోకంలో అంతా భగవంతుణ్ణి స్తుతి చేశాడు. చేసిన తరువాత ఇప్పుడు కర్దమముని మరియు దేవహూతులతోని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, శ్రీకృష్ణ భగవాని దివ్య కర్మలు, ఆవిర్భావము, అంతర్ధానములని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే ముక్తులు అవుతారు అని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు భాష్యం ఇస్తున్నారు అనమాట. అందుకంటే ముందు కర్దమముని ఏం చెప్తున్నారు అనడానికంటే ముందు ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఏమిటి? ఆయన యొక్క దివ్య కర్మలు, ఆవిర్భావం, అంతర్ధానం అంటే ఏమిటి? జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. భగవంతుడి గురించి ఎవరైతే ఆయన జన్మని, కర్మని మరియు ఆయన అంతర్ధానం, ఆయన గురించి ప్రతి ఒక్క లీల తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ముక్తి పొందుతారు అని మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఎవరైతే ముక్తిని పొందగలిగే అర్హత ఉంటుందో వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవాను పట్ల ఆకర్షణ పొందుతారు. కొంతమందికి మనం ఎంత చెప్పినా కుటుంబ సభ్యులైనా కానీ వినరు. ఎందుకంటే ముక్తి పొందే అర్హత, సుకృతి అనేది వాళ్ళకి లేదు. అందుకని భగవంతుడి కథ పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. అర్హత ఉన్న వాళ్ళే వింటారు, విన్న వాళ్ళే ముక్తిని పొందుతారు. అదొకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనము ఎంతో కష్టపడి మనం ఏదో వేదాల్లో భగవంతుడి గురించి ఏం చెప్పారు, ఎలా ముక్తిని పొందాలి అని మనకి తెలిసిన అన్ని రకాల సేవలు భగవంతుడికి చేసి అసలు నేను ఏం చెయ్యాలో తెలుసుకోవాలి అని తెలిసిన శాస్త్రాలన్నీ చదివి అంత కష్టపడకుండా నేను ఒకటే చేస్తాను అని ఒక బ్రాహ్మణుడు చెప్తున్నాడు అనమాట. ఏమిటి అంటే, ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు ఎవరి పుత్రుడిగా జన్మించి వాళ్ళ యొక్క ప్రాంగణంలో నడయాడాడు, ఎవరైనా నంద మహారాజు. అటువంటి నంద మహారాజు ఇంట్లో శ్రీకృష్ణ భగవానుడు పుట్టి వాళ్ళ ఇంట్లో ఆడుకొని ఎన్నో లీలలు చేసి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే నంద మహారాజు యొక్క చెప్పుల్ని నెత్తి మీద ధరించి పోయి తండ్రి గారికి ఇస్తాడు ఒకసారి. అటువంటి నంద మహారాజుని నేను కీర్తిస్తాను, ఆయన్నే పూజిస్తాను, ఆయన్నే స్మరిస్తాను. ఇది చాలు నేను భగవంతుణ్ణి చేరుకోవడానికి. ఎందుకంటే అంత గొప్ప భక్తుణ్ణి పూజించడం కంటే, ఆరాధించడం కంటే ఇంకో గొప్ప భక్తి ఏముంటుంది అని ఒక బ్రాహ్మణుడు చెప్తున్నాడు అన్నమాట. ఇదేమిటి? మనలో ఉండే భావాలు, భక్తులలో ఉండే భావాలు ఏమిటి అంటే, ఎదుటిగా ఉన్న భక్తుల యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ ఎవరు? బ్రహ్మదేవుడు గొప్ప భక్తుడు. అటువంటి గొప్ప భక్తుడు ఇంకొక గొప్ప భక్తుడు ఎవరు ఇక్కడ? కర్దమ మహాముని మరియు దేవహూతి. వాళ్ళ యొక్క భక్తి గురించి తెలుసుకొని వాళ్ళని మెచ్చుకుంటూ ఉన్నాడు. మీకు పుత్రుడిగా జన్మించాడు భగవంతుడు అంటే మీరెంత గొప్ప భక్తులో. అంటే కొంతమంది అజ్ఞానంతోని భక్తులు కూడా ఏం చేస్తారంటే, ఎదుటి భక్తుల యొక్క గొప్పతనం తెలుసుకోకుండా వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. అలా విమర్శిస్తూ ఉంటే మనం భక్తిలో పతనం చెందుతాం. ఎప్పుడైతే భక్తులలో కొన్ని అనర్థాలు ఉండొచ్చు, కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడు వాటినే భూతద్దంలో చూస్తూ మనం భక్తుల్ని విమర్శించడం, నిందించడం చేయకూడదు. ఒక చిన్న చిన్న లోపాలు ఉంటే అది మనకేం సంబంధం? ఆ భక్తుడి యొక్క గురువు, భగవంతుడు వాళ్ళు చూసుకుంటారు. ఆ భక్తుల్లో ఉండే లోపాలతోని మనకేం సంబంధం లేదు. భక్తుల్లో ఉండే పాజిటివ్ ని మనం చూడాలి. ఎంత గొప్ప భక్తుడు, ఈవిడ ఎంత గొప్ప భక్తురాలు, ఈమె దగ్గర ఎన్నెన్నో లోపాలు ఉండొచ్చు. నాకేంటి, ఈమె ఉదయమే లేసి మంగళహారతి చేస్తుంది, ఎంతో బాగా పొద్దున్నే 16 మాలల జపం చేస్తుంది. అది నేను చేయలేకపోతున్నానే, నేను ఒకటి నేర్చుకుంటాను. ఈమె ఎంతో బాగా సమయ పాలన చేస్తుంది, ఆమె దగ్గర నుంచి నేను అది నేర్చుకుంటాను. అనే భక్తులలో ఉండే గుణగణాలని మనం కీర్తించాలి.
వాటి నుంచి ప్రేరణ పొందాలి. వాటిని మన జీవితంలో అన్వయించుకోవాలి. ఒక భక్తుడు ఉండే విధానం ఇది అన్నమాట. ఈ విధంగా మనము బ్రహ్మదేవుడు ఏ విధంగా కర్దమ మునిని కీర్తించాడో తెలుసుకున్నాం. ఆ తర్వాత బ్రహ్మ ఉవాచ, బ్రహ్మదేవుడు అంటున్నాడన్నమాట. ఏమంటున్నాడు? 12వ శ్లోకం అక్షర సౌజన్యమాత చదవండి. నా దగ్గర బుక్ లేదు మాతాజీ. హరికృష్ణ. ఓకే మాతాజీ. నెక్స్ట్ నాగం సునీత మాతాజీ. నేను చదవనా మాతాజీ? మీ దగ్గర నేను బుక్ ఉంటే చదువుతాను. చదవండి మాతాజీ. బుక్ ఉంటే జయ మాత చదవండి, తర్వాత శివలీల మాతాజీకి అవకాశం ఇస్తాను. నేను చదువుతాను. శ్లోకం కూడా చదవనా మాతాజీ? అవసరం లేదు మాతాజీ, ఓన్లీ తాత్పర్యం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. బ్రహ్మదేవుడు పలికెను, ప్రియమైన పుత్ర దత్తమా, నా ఉపదేశముల ఎడ తగిన గౌరవమును చూపుతూ నిష్కపటముతో వాటిని పూర్తిగా అంగీకరించి నీవు నన్ను తగిన రీతిగా అర్చించితివి. నా నుండి గ్రహించిన ఉపదేశములన్నిటినీ నెరవేర్చి తద్వారా నన్ను గౌరవించితివి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ బ్రహ్మదేవుడు కర్దమ మునిని కీర్తిస్తూ ఉన్నాడు. ఏం కీర్తిస్తూ ఉన్నాడు? మనం అనుకుంటాం కేవలము మనమే భగవంతుణ్ణి కీర్తిస్తాము, గొప్ప భక్తుల్ని కీర్తిస్తాము, కానీ వాళ్ళెప్పుడు మనని కీర్తించరు అని అనుకుంటాము. కానీ బ్రహ్మదేవుడు స్వయంగా ఆయన బ్రహ్మ స్థానంలో ఉన్నారు. కర్దమ మునికి తండ్రి గారు మరియు కర్దమ మునికి గురువు గారు. అటువంటి బ్రహ్మదేవుడు వచ్చి కర్దమ ముని కీర్తిస్తున్నాడు. ఏమంటున్నారు? ప్రియమైన పూర్త కర్దమ, నా ఉపదేశాల ఎడను తగిన గౌరవం చూపుచు నిష్కపటముతో వాటిని పూర్తిగా అంగీకరించి నీవు నన్ను తగిన విధంగా అర్చించావు. నిష్కపట భావంతో అంటే నీకు ఏ విధమైన కపటత్వమే లేదు. ఇప్పుడు మనము ఏ విధంగా మనము గురువు యొక్క ఆజ్ఞని స్వీకరిస్తున్నాము అనేది ముఖ్యం. ఇక్కడ ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. నా నుండి గ్రహించిన ఉపదేశాలన్నిటిని నెరవేర్చి తద్వారా నన్ను గౌరవించితివి. నువ్వు నేను ఏమేమి నీకు ఆదేశాలు ఇచ్చానో అన్ని కూడా పూర్తి చేశావు. ఏ విధంగా పూర్తి చేశాడంట? నిష్కపట భావంతో. కపటత్వం లేకపోవడం అంటే ఏంది? కపటత్వం ఉండడం అంటే ఏమిటి? ఇప్పుడు కొంతమంది గురువు కనుక ఏదైనా ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, ఆ ఆజ్ఞని ఇప్పుడు ఎప్పుడైతే భగవంతుడు ఆజ్ఞ ఇస్తాడో, గురువు ఆజ్ఞ ఇస్తాడో, ఆ గురువు ఆజ్ఞని మనము మనకిష్టమైనట్టుగా మార్చుకోవడం. ఏ విధంగా మనకిష్టమైన విధంగా మార్చుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు గురువు ఒక ఆజ్ఞ ఇచ్చాడనుకోండి, దాన్ని మనం చెయ్యలేకపోతున్నాం. అలా చేయాల్సినది ఏం లేదు. మీరు ఎప్పుడైనా చెయ్యొచ్చు. మనకిష్టమైనట్టుగా మార్చుకోవచ్చు. అని కొన్ని ఇలా చేయాలంటే పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు. మీకు కుదిరినప్పుడు జపం చేయొచ్చు. ఖచ్చితంగా పొద్దున్నే లేవాలనే రూల్ లేదు. అంటే మనం ఏమంటున్నామంటే గురువు యొక్క ఆజ్ఞ ఏమిటి? ఉదయమే లేవండి, మంగళహారతి చెయ్యండి, తరువాత జపం చెయ్యండి అని గురువు ఆజ్ఞ ఇస్తున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాము? మనకి ఎంత చేతనైతదో అంత స్వీకరించి అంతవరకే పాటిస్తూ ఉన్నాం. అంటే ఏమిటి? గురువు యొక్క ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించే యొక్క శిష్యుడు ఉత్తమ శిష్యుడు. మనకి చేతనైనంత పాటిస్తే మన స్థాయి కూడా అంతే. ఎంతగా మనం పాటిస్తామో భక్తిలో మనం ఆ స్థాయిలో ఉన్నట్టు. గురువుగారు కొన్నిసార్లు చెప్తారు, మీకు వీలైనంతగా పుస్తక వితరణ చెయ్యండి. అంటే మేము చేస్తాము. గీతా జయంతి రోజు మేము ఆ రోజు ఒక్కరోజు పుస్తక వితరణ చేస్తాం. అలా చెప్పాడా గురువుగారు? అంటే గీతా జయంతిలోనే చెయ్యాలి కదా మాతాజీ, మామూలుగా అందరూ అలానే చేస్తుంటారుగా, గీతా జయంతి పెట్టిందే అందుకు కదా. అంటే అదేమిటి? మనకిష్టమైనట్టుగా గురువుగారి యొక్క ఆదేశాన్ని మనం మార్చుకుంటున్నాం. అలా కాదు. గురువు ఏం చెప్పాడో, ఒకవేళ మనకు శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు, కానీ మన భావం, మన ఇంటెన్షన్‌లో మార్పు రావాలి. నా గురువు నాకు ఇది చెప్పాడు. అంటే మనకొక్కళ్ళకే చెప్పడు. మా గురువు గారికి 70, 80 వేల మంది శిష్యులకు. ప్రతి ఒక్కళ్ళకి ఫోను చేసి అమ్మ నువ్వు ఇది చెయ్యి అని చెప్పడు. గురువుగారు ఆదేశం ఇస్తారు. ఏదైనా చెప్తారు ఆయన క్లాసెస్‌లో. కొన్నిసార్లు ఈ మంత్‌లో ఏకాదశి టైంలో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. అవి మనం ఫాలో చేయాలి. మనకిష్టమైనట్టుగా మనం మార్చుకొని ఫాలో చేస్తే అది ఉత్తమమైన భక్తి అవ్వదు. ఇక్కడ కర్దమ ముని ఏం చేస్తున్నాడంటే ఉత్తమమైన భక్తుడు నిష్కపట భావంతో
ఆయన గురువు ఏం చెప్పాడో అదే చేశాడు. ఆయనకు గురువు ఆయనే, తండ్రి కూడా ఆయనే. కర్దమ మహాముని ఎవరు? ఆయన కూడా ఒక గొప్ప ప్రజాపతి. తండ్రి ఏం చెప్పాడు, ఆయనే గురువు ఏం చెప్పాడు, అది తూచా తప్పకుండా పాటించాడు. అందుకని నీకు ఇంతమంది పుత్రికలు జన్మించారు. వాళ్ళ ద్వారా ఇంకెంతో సంతానం వస్తుంది. నువ్వు తప్పకుండా నేను చెప్పినట్టు చేసావు కాబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను అని ఆయన అక్కడ కీర్తిస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ 13వ శ్లోకం. శివలీల మాతాజీ చదవండి. పుత్రులు ఈ విధంగానే తండ్రికి సేవ చేయవలను. మీ ఆజ్ఞ అని వినయముతో పలుకుచు తండ్రి లేదా గురువు యొక్క ఆజ్ఞను మనుషుడు పాలించవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇందులో భాష్యంలో ప్రభుపాదుల వారు ఇచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి? కేవలము గురువు యొక్క ఆజ్ఞని స్వీకరించడమే కాదు, తండ్రి యొక్క ఆజ్ఞను కూడా ఆ విధంగానే స్వీకరించాలి. మీ ఆజ్ఞ అని వినయంతో తండ్రి లేదా గురువు యొక్క ఆజ్ఞను మనిషి పాటించాలి. ఏ మనుజుడైనా తండ్రి ఏమైనా ఆజ్ఞ ఇచ్చినా, గురువు ఏదైనా ఆజ్ఞ ఇచ్చినా కానీ, ఏం చెప్పినా సరే మనకి నచ్చినా నచ్చకపోయినా మీ ఆజ్ఞ అని చెప్పి దాన్ని స్వీకరించాలి మనం. ఆయనే ఉత్తమ పుత్రుడు, ఆయనే ఉత్తమ శిష్యుడు అనిపిస్తాడు. పితర అండ్ గురువు అంటే తండ్రి మరియు గురువు. ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొంతమందికి తండ్రి గారి గురువు కావచ్చు. ఇప్పుడు ఎలా కర్దమునికి బ్రహ్మదేవుడే గురువు, కానీ అందరికీ తండ్రి గారు గురువు కాకపోవచ్చు. అలా ఏమిటి? ఇప్పుడు ఉత్తమ కులంలో ఎవరు జన్మిస్తారో వాళ్ళందరూ కూడా ద్విజులు అయ్యి ఉంటారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు తండ్రికి జన్మిస్తూ ఉంటారు. ఆయన నిజమైన తండ్రి. తర్వాత గురువు దగ్గర నుంచి ఆదేశాన్ని పొందుతారు, దీక్షని పొందుతారు. ఆయన రెండవ జన్మ ఇచ్చిన తండ్రి, ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చిన తండ్రి. వీళ్ళిద్దరూ కూడా మనకి వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ మాటని శిరోధార్యంగా భావించి దాన్ని మనం స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే అది శాస్త్ర సమ్మతం కాదు, అది అపరాధం అవుతుంది అని తెలుసుకోవాలి. అయితే కొన్నిసార్లు మనము ఏం చేస్తాము అంటే, గురువాజ్ఞ అనేది శిష్యుడికి ప్రాణం వంటిది. అది ఇందాక మనం చెప్పుకున్నాము. గురువాజ్ఞను శిష్యుడు తన జీవితం నుండి నేను కావింపజాలడు. అంటే ఈ దేహంలో ఉన్నప్పుడే గురువాజ్ఞని మనం ఇచ్చినప్పటికీ కూడా నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు అనకూడదు. ఇప్పుడు కొన్నిసార్లు గురువు ఏదైనా ఆజ్ఞ ఇచ్చాడనుకో, మనం ప్రశ్నించవచ్చు. గురు మహారాజ్ నేను ఇది చెయ్యలేను, నేను ఇంతే చెయ్యగలను, లేకపోతే ఇంతవరకు నేను చెయ్యవచ్చా అని ప్రతిసారి మనం గురువుని డైరెక్ట్ గా కలవలేకపోతే, ఆ గురువు శిష్యులైనటువంటి సీనియర్ భక్తుల దగ్గరికి వెళ్ళి, మరి గురువు గారి ఆదేశం ఈ విధంగా ఉంది, మరి నా శక్తి ఇది, నేనేం చెయ్యాలి, ఏం చేస్తే కరెక్ట్ అంటే గురువు యొక్క మనసు తెలిసిన వాళ్ళు మనకి కరెక్ట్ ఉపదేశాన్ని ఇస్తారనమాట. అందుకని మనం ఏ గురువుని పొందాలనుకుంటున్నామో, ఏ గురువు యొక్క శిష్యులమో, ఆ గురువు యొక్క శిష్యుడైనటువంటి సీనియర్ భక్తుల దగ్గరికి కూడా మనం వెళ్ళి అడగవచ్చు. గురువు గారి అకుంఠిత శ్రద్ధ కలిగిన వానికే, ఎవరికైతే గురువు యొక్క ఆజ్ఞల పట్ల అకుంఠిత శ్రద్ధ అంటే ఆయన ఏం చెప్తే అది నేను 100% ఫాలో అవుతాను అనుకుంటారో, వాళ్ళు లౌకికమైన జీవితంలో ఒకవేళ ఏమి అక్షరం ముక్క కూడా రాకపోయినా సరే, వాళ్ళకి ఆ దేవదేవుడు ఏమిచ్చారో, ఆయన యొక్క జ్ఞానం ఏమిటి, గురువు ఏం చెప్పాడు, అన్ని శాస్త్రాల యొక్క జ్ఞానం కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. నిరక్షర కుక్షి అయినా అంటే ఒక్క ముక్క చదువు రాకపోయినప్పటికీ భగవంతుడు ఇచ్చిన జ్ఞానం అంతా వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క గురువు గారు గౌర కిషోర్ దాస్ బాబాజీ. ఆయనకు చదువు రాదు. ఆయన కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ స్కాలర్ అంటే ఆయన పండితుడు. ఆయన తండ్రి గారు కూడా అంతే పండితుడు అనమాట. వాళ్ళిద్దరు గొప్ప భక్తులు, స్కాలర్స్. ఎన్నో పుస్తకాలు రచించారు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, సంస్కృతం వచ్చు, ఎన్నో పుస్తకాలు రచించారు, ఎన్నో పాటలు రాశారు అప్పటికి భక్తి వినోద్ ఠాకూర్. ఆయన గురువు కూడా కాదు, కేవలము ఆయన శిక్షా గురువు అయినటువంటి జగన్నాథ్ దాస్ బాబాజీ యొక్క శిష్యుడు. అంతే తప్పించి ఆయనకి ఇంకా ఎక్కువగా ఏమీ తెలియదనమాట. అయినప్పటికీ ఆయనకి ఏదైనా సందేహం వస్తే, ఏదైనా డౌట్ వస్తే, ఈ విషయంలో నేను ఎలా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే వెళ్ళి గౌర్ కిషోర్ దాస్ బాబాజీని అడిగేవారంట భక్తి వినోద్ ఠాకూర్. వయసులో ఆయన కంటే చిన్న కూడా కావచ్చు. అయినప్పటికీ ఒక చదువు రాని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి
కేవలం శుద్ధ భక్తుడు కాబట్టి వెళ్లి ఆయన అడిగారు. ఎందుకు? నీకు చదువు రాకపోయినా, నీకు శాస్త్రజ్ఞానం లేకపోయినా, గురువు ఇచ్చిన ఆజ్ఞని తూచా తప్పకుండా పాటిస్తూ భగవంతుడి యొక్క సేవ, గురు సేవ ఎవరు చేస్తారో శాస్త్రాల యొక్క అన్ని సారం కూడా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి మనసుకే అర్థమవుతుంది. బ్రహ్మదేవుడికి ఏ విధంగా మనసు ద్వారా జ్ఞానం అందించాడో భగవంతుడు, అలా విధంగా మనసుకే జ్ఞానం అర్థమయ్యేలా చేస్తాడు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం చైతన్య చరితామృతంలో ఒక భక్తుడు చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రకెళ్ళినప్పుడు ఆయన భగవద్గీత చదువుతూ ఉన్నాడు. ఆయన చదివే విధానం పుస్తకమే సరిగ్గా పట్టుకోలేదు. ఆయన చదువుతూ ఉంటే అందరు నవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు మహాప్రభు పోయి అడిగారనమాట. అందరు నవ్వుతున్నారు మీరు చదువుతుంటే, మీరు పుస్తకం కూడా సరిగ్గా పట్టుకోలేదు. మీకేం అర్థమైంది? ఎందుకు మీరు అంతగా రోదిస్తున్నారు? మీరేం తెలుసుకొని రోదిస్తున్నారు? అంటే నాకసలు చదవడం రాదండి. మా గురువుగారు చెప్పారు. నువ్వు రోజు చదవాలి అని. అందుకే చదువుతున్నాను. చదువుదామంటే నాకు రాదు. అందుకని ఇందులో నేను పుస్తకంలో బొమ్మలు చూస్తున్నారు. ఏం బొమ్మ చూస్తున్నారు? అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పార్థసారథి బొమ్మ చూశాను. అందులో ఆయన పార్థసారథి ఏ విధంగా అంటే అర్జునుడు ఆయన యొక్క శిష్యుడు. ఒక శిష్యుడు కోసము స్వయంగా భగవంతుడై అయ్యుండి, ఆయన యొక్క రథసారథిగా ఉండవలసిన అవసరం కృష్ణుడికి ఏమిటి? భక్తుల పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉండకపోతే, ఎంత ప్రియం కాకపోతే భక్తుల అంటే శ్రీకృష్ణ భగవానుడు భక్తుల కోసం వాళ్ళ రథసారథి అయ్యుండి, వాళ్ళేం చెబుతున్నారో అది విని, వాళ్ళు కొట్టితే పడి, తంతే తన్నించుకొని, ముందుకి రథం తీసుకొని వెళ్ళాడు. ఇటువంటి గొప్ప భగవంతుడి గురించి ఇంకా ఏం తెలుసుకోవాలి? అసలు ఇంత కృప భక్తులంటే భగవంతుడికి ఇంత ఇష్టమా? భగవంతుడికి భక్తుల మీద ఉన్న ప్రేమ చూస్తే మన మనస్సు కరిగిపోవాలన్నమాట. ఇంకా మన మనసు కరగట్లేదు అంటే మనలో అన్ని అనర్థాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ శిష్యుడు ఏమీ జ్ఞానం లేకపోయినా గురువు గారు ఏం చెప్పాడో తూచా తప్పకుండా పాటించడం వలన ఆయనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోయి భగవంతుడి యొక్క భక్తితోని ఆయన మనస్సు కన్నీరులాగా కరిగిపోయి కళ్ళ నుంచి ధారగా కారుతుందన్నమాట. అది చూసిన చైతన్య మహాప్రభు చెప్పారు. నీకంటే ఉత్తమ భక్తుడు ఎవరు ఉంటారు? నీకంటే జ్ఞానవంతులు ఎవరు ఉంటారు? ఇదే కదా తెలుసుకోవాలి భగవద్గీత నుంచి. కానీ మనం ఎన్ని సార్లు అదే పుస్తకంలో భగవద్గీతలో అదే పిక్చర్ చూసాం. ఎన్ని సార్లు మన మనసు ఆ విధమైన భగవంతుడి పట్ల భక్తితోని కన్నీరైంది. మన మనసు అలా కాలేదు అంటే ఇంకా ఎన్నో అనర్థాలు. మనము కొంత సాధన చేయగానే మనమే గొప్ప భక్తులం అనుకొని ప్రతి భక్తులలో కూడా లోపాలు వెతుకుతూ, దూషిస్తూ, నిందిస్తూ, నేను గొప్పవాడిని అనుకొని మనం ఏం చేస్తున్నామంటే కొంత సాధన చేస్తున్నాము. కొంత ముందుకు వెళ్ళేలోపు అనర్థాలు చేసేస్తున్నాం. అప్పుడు ఇంకా వెనక్కిపోతున్నాం. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా కన్నీరు రాదు. వాళ్ళ మనసు రాయి లాంటిది. ఎప్పుడు మన మనసు రాయిలాగా మారిపోతుంది అంటే మనం అపార్థాలు, అనర్థాలు చేస్తున్నాం. 100 సార్లు చెప్తున్నారు నామాపరాధాలు చెయ్యొద్దు అని చెప్తుంటే, నా జపం చేసుకుంటూ ఇంకేమో పనులు చేస్తాము. ఆ విధంగా మనం అపార్థాలు, అనర్థాలు చేస్తూ పోతే మన మనసు ఎప్పుడు అలా కరుగుతుంది? ఎప్పటికీ కరగదు. గురువు ఏం చెప్తే అదే శిరోధార్యం అనుకునే వాళ్ళకి అనర్థాలన్నీ తొలగిపోయి వాళ్ళు భగవంతుడిని ఆ విధంగా అర్థం చేసుకుంటారు. ఎవరైతే భగవంతుడిని అలా అర్థం చేసుకుంటారో అంతకు మించి తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏ శాస్త్రంలో కూడా లేదు. అందుకని గురువు ఆజ్ఞని శిరోధార్యంగా అందరూ కూడా భావించాలి. నెక్స్ట్ 14వ శ్లోకం మాతాజీ. ఫాస్ట్‌గా చదవండి మాతాజీ. చాలా సమయం ఉంది. ఎవరు చదువుతారు? చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. పితప బ్రహ్మదేవుడు కర్దముని యొక్క 9 మంది కుమార్తెలను పొగుడుచున్నట్లు ఇట్లు పలికెను. తన్నై నడుము కలిగిన నీ తనయలు నిక్కముగా సాధ్వీమణులు తమ సంతతిలో పలు రీతిలో వీరిని సృష్టించి అభివృద్ధి చేయగలరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆయన సృష్టి ఆరంభంలోనే బ్రహ్మదేవుడు ఏం కోరుకున్నాడు? జనాభివృద్ధి కావాలనుకున్నాడు. ఇప్పుడు కర్దమ మహాముని యొక్క 9 మంది పుత్రికల ద్వారా ఎంతో మంది సంతానం రాబోతుంది అని ఆయన సంతోషిస్తూ కీర్తిస్తూ ఉన్నాడు. ఎవరైతే స్త్రీ సన్నని నడుము ఉంటుందో వాళ్ళే అందంగా కనిపిస్తారు అని వాళ్ళకి ఉపమానంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. స్వయంగా బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే స్త్రీ అందానికి ఎక్కువగా బయటికి చూడాల్సిన రూపురేఖలకి కొలమానం ఆ సన్నని నడుము. కానీ ఇప్పుడున్న టైంలో ఎవ్వరికి సన్నని నడుమే లేదు. మనం వెతకాలి. ఎవరో ఒకళ్ళు కనిపిస్తారనమాట.
ఆ విధంగా ఇప్పుడు ఉన్న కలియుగంలో మనకు ఉన్న అలవాట్ల వలన ఆ విధంగా మారిపోతూ ఉన్నాము. కానీ ఒక స్త్రీ అందము అనేది బయటికి కనిపించడానికి ఈ విధమైంది. చూడంగానే అలా అనుకోవచ్చు. కానీ ఆ స్త్రీ యొక్క వినయము, గుణగణాలే అసలు ఆ స్త్రీకి అందాన్ని తీసుకొని వస్తాయి. నెక్స్ట్ 15వ శ్లోకము హరే కృష్ణ మాతాజీ. చదవండి. కనుక నీ కుమార్తెల స్వభావమును అభిరుచిని అనుసరించి నేడే వారిని ఋషి శ్రేష్ఠులకు వసగుము. తద్వారా నీ యశస్సును విశ్వమంతటా వ్యాప్తి చేసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారంటే మీ కుమార్తెల స్వభావాన్ని, అభిరుచిని అనుసరించి నేనే వారికి నేడే వారిని ఋషి శ్రేష్ఠులకి వసుగు. అంటే ఋషి శ్రేష్ఠులు ఒకడ ఉన్నారండి. కొంతమందేమో బ్రహ్మదేవుడితో వచ్చారు. అత్రి మరియు మరీచి. ఇంకొంతమంది అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కలిసి 9 మంది. ఆ 9 మందికి ఈ 9 మంది పుత్రికలనిచ్చి వివాహం చెయ్యి. కానీ ఎవరికిచ్చి చేస్తావు అంటే వాళ్ళ యొక్క అభిరుచి మరియు వాళ్ళ యొక్క స్వభావాన్ని అనుసరించి వాళ్ళకి సంబంధాన్ని కుదుర్చు. అంటే అభిరుచి, స్వభావం. స్వభావం అంటే గుణగణాలు. అభిరుచి అంటే ఇష్టాలు. ఆ రెండిటిని తెలుసుకొని ఎవరు వాళ్ళకి సరిపోతారో వాళ్ళకిచ్చి వివాహం చెయ్యి తప్పించి ఎవరో ఒకళ్ళని అది ముఖ్యమైన విషయం. స్వయంగా బ్రహ్మదేవుడే ఒక కూతురికి వివాహం చేయాలి అంటే ఆమె అభిరుచి, ఆమె గుణగణాలకి తగిన భర్తని ఎంచుకొని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? వాళ్ళకి ఎన్ని బిల్డింగ్‌లున్నాయి, ఎన్ని ఆస్తులున్నాయి, ఎన్ని ఐశ్వర్యాలున్నాయి, చూడ్డానికి ఆయన ఎలా ఉన్నాడు, అందంగా ఉన్నాడా, బలంగా ఉన్నాడా అవి చూస్తున్నాం. కానీ ఇవి కావు చూడాల్సింది. మనకి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే ఇంతకు ముందు మా సమయంలో కూడా అలానే చూసేవారు. అలానే ఒక స్త్రీకి వివాహాన్ని జరిపించాలి. కానీ ఇప్పుడు ఎక్కువగా ఏం జరుగుతుంది? అప్పట్లో చెప్తూ ఉన్నారనమాట. తల్లిదండ్రులే ఈ విధంగా ఒక సంబంధాన్ని చూసి పుత్రికకు వివాహం చేయాలి. అయితే ఎలా మనం నిర్ణయిస్తాము? మరి ఆయన స్వభావం ఏమిటి? వాళ్ళ అభిరుచి ఏమిటి? నిర్ణయించాలి అంటే వెనక మనము ఒక సీఐడీని ఏర్పాటు చేసి ఆయనకి ఏం నచ్చదు, ఆయన గుణగణాలు ఏమిటి, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అని ఇప్పుడు ఎలానే సీఐడీని పెట్టి కొంతమంది వాళ్ళు ఉంటారనమాట. ఇన్వెస్టిగేట్ చేస్తారు. సీఐడీలు కాదండి, వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్. కొంతమంది ప్రైవేట్ డిటెక్టివ్స్‌ని పెట్టి వాళ్ళ గురించి తెలుసుకొని ఆ సంబంధాలు ఇస్తున్నారు. అలా కాదు చేయాల్సింది. అలా చేసినా నువ్వు మోసపోవచ్చు. కానీ దానికి తెలుసుకోవడానికి ఒకటే ఒక కొలమానం ఏం చెప్తున్నారు శాస్త్రబద్ధంగా? వాళ్ళ యొక్క జాతకాలు కలవాలి. జాతకాలు కలిసినప్పుడు వాళ్ళ అభిరుచి, వాళ్ళ యొక్క స్వభావాన్ని అనుగుణంగానే జాతకాలు కలుస్తాయన్నమాట. కలిసినప్పుడు వాళ్ళకిచ్చి వివాహం చేయాలి. అందులో జాతకం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అందులో దైవీ గణాలు, రాక్షస గణాలు, మనుష్య గణాలు ఉంటాయి. ఏ గణాలు ఎవరికి ఎక్కువగా కలుస్తాయో అప్పుడు వాళ్ళ జాతకం సరిగ్గా సరిపోయిందని తల్లిదండ్రులు వివాహాన్ని నిర్ణయించి కూతురికి వివాహం చేయాలి. ఎవరైతే ఆ విధంగా చెయ్యలేదో వాళ్ళ యొక్క అభిరుచులు, స్వభావం కలిసి కలవమనమాట. ఇప్పుడు మనుష్య గుణం ఉన్న వాళ్ళకి రాక్షస గుణాలు ఎక్కువగా ఉన్న వాళ్ళతో కలిసి వివాహం చేసినా, దైవీ గుణములు ఉన్న వాళ్ళని రాక్షస గుణాలు ఉన్న వాళ్ళతో వివాహం చేసినా వాళ్ళు సరిగ్గా కుటుంబంలో ముందుకు సాగలేరనమాట. వాళ్ళ సంసారిక జీవితంలో. ఆ విధంగా లేకపోవడం వల్ల ఇప్పుడు ఎక్కువగా విడాకులు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా వివాహం చేయకుండా వాళ్ళంతట వాళ్ళే ప్రేమించి వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకోకుండా వివాహం చేసుకోవడము. ఆ స్త్రీ పురుషుల మధ్యలో ఉండే సహజమైన ఆకర్షణలతోని తొందరపడడం వలన ఆ విధంగా వివాహాలు చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క గుణాలు కలవకపోతే ఇన్ ఫ్యూచర్‌లో వాళ్ళు విడిపోవాల్సొస్తుంది. అందుకని ఇప్పుడు సమయంలో ఎక్కువగా విడాకులనే జరుగుతున్నాయి. పుత్రిక వివాహం అనేది తల్లిదండ్రుల బాధ్యత. సరి అయిన వివాహం మాత్రమే, సరి అయిన సంబంధం మాత్రమే చూసి వాళ్ళకి వివాహం చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మాతాజీ 16వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఆగండి. హరే కృష్ణ మాతాజీ. చదువుతాను. చదవండి మాతాజీ. ఓ కర్దమా, చదవండి. ఆది పురుషుడు తన అంతరంగిక శక్తి ద్వారా అవతరించి ఉన్నాడని నేను ఎరుగుదును. జీవుల సర్వాభీష్ట ప్రదాత అతడే. ఆ దేవదేవుడే ఇప్పుడు కపిలముని రూపమును ధరించి ఉన్నాడు.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారండి, భగవంతుడు ఆది పురుషుడు తన అంతరంగిక శక్తి ద్వారా అవతరించాడు. అయితే ఆయన జీవుల అన్ని కోరికల్ని తీరుస్తాడు. ఆ దేవదేవుడే నీకిప్పుడు కపిల భగవాన్ రూపాన్ని ధరించి ఇక్కడికి వచ్చాడు. భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఆంతరంగిక శక్తి ద్వారానే వస్తాడు. ఆయన ఆయన తీసుకునే శరీరము, ఆయనకు తీసుకునే తల్లిదండ్రులు, ఆయన ఉన్న ప్రదేశము, ఆయనతో పాటు ఉన్న బంధువులు అన్నీ ఆయన యొక్క స్వరూపం ప్రతీది కూడా ఆధ్యాత్మికమైన లోకంలో ఆయన అక్కడి నుంచే తెచ్చుకుంటారనమాట. ఆయన బంధువులు, ఆయన యొక్క నిత్య పార్షదులు అక్కడి నుంచే వస్తారు. ఆయన స్వరూపము, ఆయన శరీరము అన్నీ ఆధ్యాత్మికమైనవి. ఆయన ఉన్న ప్రదేశము ఆధ్యాత్మికత లేకుండా భౌతికతతోని భగవంతుడు ఎప్పటికీ రాడు. భగవంతుడు భూమి మీద మనతో పాటు మనలాగా ఉన్నప్పటికీ, నడిచినప్పటికీ, తిరిగినప్పటికీ ఆయన భౌతికమైన వ్యక్తి కాదు. మనలో ఒకడు అని ఎవరైతే అనుకుంటారో భగవంతుడి యొక్క అంశని అయినా భగవంతుడినైనా సరే అనుకున్న వాళ్ళందరూ కూడా అజ్ఞానులన్నమాట. ఇప్పుడు మనము ఆ విధంగా మనము భగవంతుడు స్వమాయయ, తన అంటే నా యొక్క ఆంతరంగిక శక్తితోనే నేను ఇక్కడికి వస్తాను అని వివరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి శేషదిం అంటే భగవంతుడు కోరినదెల్లా ఇచ్చేవాడు. అటువంటి భగవంతుడంట మనకి వేదాల్లో వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు నిరాకారుడు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏమిటి, మనకైతే రూపం ఉంది, అన్నీ ఉన్నాయి, చూడ్డానికి చక్కగా కనిపిస్తున్నాము, మంచిగా ప్రసాదం పెడితే తింటున్నాము. కానీ భగవంతుడికి మాత్రం ఏ ఆకారం లేదు, ప్రసాదం పెడితే కూడా ఆయన తినలేడు, ఇంద్రియాలు లేవు కదా. కేవలం సూక్ష్మంగా ఏదో గ్రహిస్తాడు. ఆయన నిరాకార స్వభావం అనుకున్న వాళ్ళు అపోహపడ్డట్టు. భగవంతుడు అక్కడ ఆధ్యాత్మికమైన రూపంలో ఉంటాడు, అదే ఆధ్యాత్మికమైన స్వరూపంతో ఇక్కడికి వస్తాడు. అంతే తప్పించి ఆయనకు రూపం లేదు, నిరాకార స్వభావం అనుకుంటే వాళ్ళు అజ్ఞానులు అని తెలుసుకోవాలి. నెక్స్ట్ 17వ శ్లోకము మాట చదవండి. సువర్ణమయ కేశములు, పద్మపలాస లోచనములు, పద్మనిష్ఠితములకు పాద పద్మములు కలిగిన కపిలముని యోగము ద్వారాను జ్ఞాన విజ్ఞానముల ద్వారాను ఈ భౌతిక జగమునందు కర్మ ఎడగల తీవ్ర వాంఛను సమూలముగా నశింపజేయును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనము ముఖ్యమైన విషయం ఏం అర్థం చేసుకోవాలంటే అంటే భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన రూపం ఏ విధంగా ఉంది వివరిస్తున్నారు. సువర్ణ కేశములు అంటే గోల్డెన్ కలర్ లో ఆయన హెయిర్ ఉందంట, జుట్టు ఉంది. పద్మ పలాశ లోచనములు మంచి అందమైన కళ్ళు, పద్మ చిహ్నితమగు పాదముద్రలు కూడా పద్మాలు చిత్రించబడి ఉన్నాయి ఆయన పాదాల మీద. అటువంటి భగవంతుడు జ్ఞాన విజ్ఞాల ద్వారా భౌతిక జగమునందు కర్మయడ గల తీవ్ర వాంఛను సమూలంగా నశింపచేయును అని ఏం చెప్తున్నారంట. జ్ఞాన విజ్ఞానాల ద్వారా అంటే జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి అనేది మనకి చెప్పబోతున్నారు. ఏ విధంగా చెప్పబోతున్నారు, ఆయన ఇక్కడికి వచ్చి ఆయన లీలల్ని చేస్తున్నారు. ఏమిటా లీలనే ఇక్కడ కర్మ అంటున్నారు. కర్మ అన్న ఆయన భగవంతుడు చేసే ఏ కర్మ అయినా లీలనే. తీవ్ర వాంఛన సమూలంగా నశింపజేయును. ఆయన చేసే లీల ద్వారా మనకి భౌతిక జగత్తు పట్ల ఉండే తీవ్రమైన కోరికలు వాంఛలు తొలగిపోతాయి. ఏంటి ఆయన చేసే లీల ఏమిటి, మనకి జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి చెప్పబోతున్నారు. ఏమిటా జ్ఞానము, ఏమిటా విజ్ఞానము అనేది ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఆయన సాంఖ్యతత్వాన్ని వివరించబోతున్నారు. ఆ సాంఖ్యతత్వం అంటే ఏమిటి, సాంఖ్యతత్వము అంటే మనము శ్రీకృష్ణ భగవాన్ని కామ్య కర్మలు సమూలంగా నశింపజేయును. ఆ ప్రయోజనం కొరకే సాంఖ్యతత్వమును కపిల మునిచే ఉపదేశితము కాగలదు. ఆయన సాంఖ్యతత్వం బోధించడం వల్ల ఏం జరుగుతుంది, మనకి భౌతికమైన పనులు కామ్య కర్మలు అంటే మన కోరికల్ని తీర్చుకోవడం కోసం చేసే పనులు అనేది మనం చేయడం మానేస్తాము. ఆ విధంగా మనం భక్తి యోగంలో ముందుకు వెళ్తాము ఆయన సాంఖ్యతత్వం బోధించడం వల్ల. అయితే ఏముంటుంది ఆ సాంఖ్యతత్వంలో, ఏ విధంగా మనకి మన కోరికలు తీర్చుకోవడానికి పనులు చేయాలి అనే కోరికనే మనకు రాదు. అయితే ఏముంటుంది ఆ సాంఖ్యతత్వంలో అనేది మనకు ముఖ్యమైన విషయం.
నెక్స్ట్ అధ్యాయం నుంచి మనం సాంఖ్యతత్వం గురించి పూర్తిగా తెలుసుకుంటాము. అయితే ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? విజ్ఞానం అంటే ఏమిటి? అది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకి జ్ఞానమనగా శిష్యుల పరంపరలో శాస్త్రము నుండి గ్రహించిన విషయము జ్ఞానము. గురు శిష్యుల పరంపరలో మన శాస్త్రం నుంచి జ్ఞానం పొందుతున్నాం. అదే జ్ఞానము. అట్టి జ్ఞానము ప్రయోత్నగాత్మకంగా ఆచరించడం ద్వారా మనము ఆచరించుటాని భావము. కపిల ముని యొక్క సాంఖ్యతత్వము నుండి జ్ఞాన విజ్ఞానములపై ఆధారపడి ఉంది. మనము గురు పరంపరలో గురువు ఏం చెప్తున్నాడో అది తెలుసుకుంటే అది జ్ఞానము. దాన్ని ఆచరిస్తే అదే విజ్ఞానం. ఎలా ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరిస్తే మనం అది విజ్ఞానం. ఎలా ఆచరించాలో చెప్తాడు. గురు పరంపరలో జ్ఞానాన్ని ఇస్తాడు మనకి ఫస్ట్ భగవంతుడు. దాన్ని ఎలా ఆచరించాలో కూడా వివరిస్తాడు. దాన్ని జ్ఞానం, విజ్ఞానం అంటారు. ఈ రెండు కూడా ఉన్నాయి సాంఖ్యతత్వంలో. ఎప్పుడైతే సాంఖ్యతత్వాన్ని మనం శ్రద్ధగా వింటామో మనకు భౌతిక కోరికలన్నీ నశించిపోతాయి. ఇందాక అనుకున్నాగా మన హృదయ గ్రంథి ఛేదించబడుతుంది. అప్పుడు మనం భగవద్ధామాన్ని చేరుకుంటాం. అటువంటి సాంఖ్యతత్వంలో ఏం చెప్పారు అంత ఘనంగా అనేది తరువాత మనం 25వ అధ్యాయం నుంచి చాలా అధ్యాయాలు, దాదాపు 3వ స్కందం అంతా మనకి అదే ఉంటుందన్నమాట. నెక్స్ట్ 18వ అధ్యాయ శ్లోకం హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే నేను కృష్ణ చదువుతాను. మాతాజీ చదవండి. అడప శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. బ్రహ్మదేవుడు పిదప దేవహూతితో ఇట్లు పలికెను. ఓ మనునందిని, కైటబుని సంహరించిన ఆ దేవదేవుడే ఇప్పుడు నీ గర్భము నందున్నాడు. నీ అవిద్యను, సంశయ గ్రంథిని అతడు ఛేదించి వేయగలడు. పిమ్మట ప్రపంచమంతటను పర్యటించగలడు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము ఆమె ఏ విధంగా జ్ఞానాన్ని పొంది ఆమె అవిద్యని, సంశయ గ్రంథిని పోగొట్టుకుంటుందో చెప్తున్నాడు అనమాట. అంటే ఏం చెప్తున్నాడు? నీకు భగవంతుడు కపిల భగవాన్ వచ్చాడు కదా, ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, సాంఖ్యతత్వాన్ని చెప్తాడు. ఎప్పుడైతే నీలో ఉన్న సంశయము అనేది అంటే మనకున్న సందేహాలన్నీ కూడా పోతాయి. ఆ సంశయ గ్రంథిని ఛేదించడం వల్ల నువ్వు త్వరగా ఈ భౌతికమైన లోకం నుంచి ముక్తి పొంది నువ్వు భగవద్ధామానికి చేరుకుంటావు. దానికి నీకు చెప్పిన తర్వాత ఆయన ప్రపంచమంతా పర్యటించి సాంఖ్యతత్వాన్ని బోధిస్తాడు. ఎందుకంటే మనకు అవిద్య వల్లే మనం ఇక్కడ ఉన్నాం. అవిద్య ఏమిటి? నేను అంటే ఏమిటి? నా స్వరూపం అనేది ఏమిటి తెలుసుకోవట్లేదు. నేను భగవంతుడి యొక్క అంశను అనే స్వరూపాన్ని మనము మరిచిపోయాము. అందువల్లే అవిద్యలో ఉన్నాం. ఆయన భగవంతుడి జ్ఞానం ఇవ్వడం వల్ల నువ్వు ఆ అవిద్య నుంచి బయటపడతావు. నీకు ఎన్నో సందేహాలు ఉన్నా ఆ సందేహాలన్నిటి నుంచి కూడా బయటపడతావు. జ్ఞానం పొందుతావు. ఆ జ్ఞానం పొందడం వల్ల మనకి అహంకారం నశిస్తుంది. ఈ అహంకారం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ అహంకారం వల్లనే మనం ఇక్కడ ఉన్నాము. ఎప్పుడైతే సాంఖ్యతత్వాన్ని వింటావో నీకున్న సంశయాలన్నీ కూడా పోతాయి. అప్పుడు సంశయాలన్నీ పోయినప్పుడు నువ్వు కృష్ణ భక్తిలో నెలకొని కృష్ణుణ్ణి అర్చిస్తావు. అర్చించడం వలన నువ్వు శుద్ధ భక్తురాలు అవుతావు. ఈ విధమైన ఎవరైతే ఈ విధంగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుత సేవల పరిపూర్ణులు అవుతారో వాళ్ళకి ఉన్న సంశయ గ్రంథి అనేది దూరం అవుతుందని చెప్పారు. తర్వాత 19వ శ్లోకంలో నేను చదువుతాను మాతాజీ. నీ తనయుడు సిద్ధ పురుషులకు అధిపతి యగును. నిజమైన జ్ఞానమును విస్తరింప చేయటందు దక్షత కలిగిన ఆచార్యులతే ఆమోదింపబడును. జనుల యందు కపిల నీ నామమున ప్రసిద్ధి చెందును. దేవహూతి తనయునిగా నీ యశస్సుని ఆయన వృద్ధి కావించును. ఆయన చెప్తున్నాడు మాట, పుత్రుణ్ణి కీర్తిస్తున్నాడు. ఆయన సిద్ధులలో ఒకడవుతారు. ఎంతో గొప్ప గొప్ప సిద్ధులు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా గొప్పవాడు, వాళ్ళందరికీ ఆరాధ్యుడు కపిల భగవానుడు. అటువంటి కపిలుని రూపంలో ఆయన నామంలో ఆయన ప్రసిద్ధి చెంది ఎంతో మంది దక్షత కలిగిన ఆచార్యులతో కూడా కీర్తించబడతారు. అటువంటి నీ పుత్రుడు ఇంతకు ముందు చెప్పాడు కర్దమముని, నా యశస్సుని ఆయన కీర్తింపజేస్తాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు? నీ యశస్సుని కూడా కీర్తింపజేస్తాడు. ఇప్పటికీ మనం దేవహూతి గురించి ఎందుకు చర్చిస్తున్నాం? బ్రహ్మదేవుడు చెప్పాడనమాట, నువ్వు భగవంతుడి తల్లివి కాబట్టి నీ గురించి నీ కీర్తి అనేది ఎప్పటికీ చిరకాలంగా నిలిచిపోతుంది. అందరూ నీ గురించి చర్చించుకుంటారు. ఆ విధంగా ఆయన సాంఖ్యతత్వాన్ని బోధిస్తారు అని చెప్పారు. 20వ శ్లోకంలో ఏమంటున్నారంటే, అటువంటి బ్రహ్మదేవుడు ఆయన దేవహూతిలో
కర్దమ దేవహుతులతో ఆ విధంగా పలికి హంస వాహనముపై సనక నారదునితో కలిసి ముల్లోకముల పైనున్న స్థానములకు మరలిపోయాను. ఆయన హంస వాహనంలో వచ్చారు. హంస వాహనంలో వచ్చి ఆయన ఇప్పుడు మళ్ళీ చివరికి ఆయన లోకానికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి వీడుకోలు చెప్పాడు. ఆయనతో పాటు మరీచి, అత్రి మహామునులు వచ్చారు. వాళ్ళని ఇక్కడే ఉంచేశాడు. వాళ్ళని తీసుకొని వెళ్ళడం లేదు. ఎందుకంటే వాళ్ళిక గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. ఆయన యొక్క పుత్రికలని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకని వాళ్ళని ఇక్కడే ఉంచి ఆజన్మ బ్రహ్మచారులు, అస్కలిత బ్రహ్మచారులైనటువంటి సనక సనందాదులు, నారద మహామునిని తీసుకొని ఆ హంస వాహనంలో బ్రహ్మలోకానికి వెళ్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. హంసయానేన అంటే హంస వాహనం. అంటే అప్పట్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళని వాళ్ళు ప్రయాణం చేయడానికి వాళ్ళకి ఈ విధమైన వాహనాలు ఉండేవి. మనకంటే ఉన్నత లోక వాసులకి అందరికి కూడా ఎంతో ఉన్నతమైన వాహనాలున్నాయి. మనలాగా పెట్రోల్ పోసుకొని, సర్వీసింగ్ చేసుకొని, అన్నీ చూసుకొని కొంత దూరం ప్రయాణం చేస్తాం కదా! అలా వాళ్ళకి అవసరం లేదు. ఎంతో ఉత్తమమైన వాహనాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వాళ్ళు ఈజీగా ప్రయాణం చేస్తారు. ఆ తర్వాత 21 శ్లోకంలో ఏమంటున్నారంటే, "ఓ విదురా! బ్రహ్మదేవునిచే ఆజ్ఞాపితుడైన కర్దమముని అతడు నిష్కరించిన పిదప తనకు చెప్పినట్లుగా 9 మంది కుమార్తెలను ప్రజాపతులకు 9 మంది ఋషులకి ఒసగెను." 9 మంది కూతుర్లని, 9 మంది ప్రజాపతులు. వాళ్ళందరూ కూడా ప్రజాపతులంటే ఏదో పెద్ద రాజులని కాదండి. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అందరూ మహర్షులు, ఋషులు, గొప్ప భక్తులు అన్నమాట. వాళ్ళందరికీ ఇచ్చి వివాహం చేశాడు. అలా ఎవరికి ఎవరినిచ్చి వివాహం చేశాడని మనకి 22, 23 శ్లోకాల్లో వివరిస్తున్నాడు. కర్దమముని తమ కుమార్తె కలను మరీచి అనే మహామునికి ఇచ్చి వివాహం చేస్తున్నారు. తరువాత అనసూయని అత్రికిచ్చారు. శ్రద్ధను అంగీరునికి, హవిర్భువుని పులస్త్యునికి, గతిని పులహునికి, సాధ్వియగు క్రియను క్రతువునకు, ఖ్యాతిని భృగువునకు, అరుంధతిని వశిష్ఠునికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తరువాత 24లో అతడు శాంతిని అతర్వునకి ఇచ్చి వివాహం చేశాడు. యజ్ఞ కర్మలన్నీ కూడా ఈ శాంతి కారణముననే చక్కగా నిర్వహించబడును. ఆ శాంతి యజ్ఞాలు శాంతి కోసం నిర్వహిస్తారు కదా! ఆ శాంతి ఈయన పుత్రికే అన్నమాట. ఈ విధంగా కర్దముడు విప్రశ్రేష్ఠులందరికీ వివాహం చేసి భార్యలతో పాటుగా వారిని పోషించాడు. వివాహం చేయగానే వెంటనే వెళ్ళిపోలేదన్నమాట. కొన్ని రోజులు ఈయన దగ్గర ఉన్నారు. అప్పుడు భార్యలతో కలిసి వాళ్ళందరినీ కూడా ఈయనే చూసుకున్నాడు. ఆ తర్వాత 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? "ఓ విదుర! ఆ విధంగా వివాహమైన పిమ్మట ఋషులు కర్దమముని నుండి సెలవు గైకొని ఆనందంతో తమ తమ ఆశ్రయాలకు చనిరి." వివాహం అయిపోయింది కదా! అయిపోయిన తర్వాత ఋషులందరూ కూడా వాళ్ళందరూ ప్రజాపతులు, ఋషులు. వాళ్ళు కర్దమ ముని నుండి సెలవు తీసుకొని తమ భార్యలతో కూడి ఆనందముతో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ ఆశ్రమాలకు చేరుకున్నారు. ఆ తరువాత మనము వచ్చే వారం ఏం తెలుసుకుంటాము అంటే, ఇప్పుడు కర్దమ ముని ఇంకా బాధ్యతలన్నీ తీర్చుకున్నాడు కాబట్టి, తన పుత్రుడైనప్పుడు ఈ కపిల భగవానుడి దగ్గరికి వెళ్లి ఆయనని కీర్తించి, ఆయన యొక్క ఆజ్ఞ, భార్య యొక్క ఆజ్ఞని కూడా తీసుకొని, ఆయన సన్యాసం తీసుకొని, ఆయన వెళ్లి భగవంతుడి ధ్యానంలో ఉంటారు. ఆ తరువాత ఆయన భగవంతుడి ధామానికి ఏ విధంగా చేరుకుంటారు అని మనం మిగిలిన ఈ అధ్యాయంలోని శ్లోకాల ద్వారా తెలుసుకున్నాము. తరువాత 25వ అధ్యాయంలో ఏ విధంగా అయితే దేవహుతి తన పుత్రుడైనటువంటి కర్దమ మునిని ఈయన ఏ విధంగా మాయ నుంచి దూరం అవ్వాలని ప్రశ్నించడం ద్వారా సాంఖ్యతత్వాన్ని వివరిస్తారు. తరువాత అధ్యాయాలు మొత్తం కూడా మనము సాంఖ్యతత్వాన్ని గురించి తెలుసుకోవచ్చు. ఈ రోజు కర్దమ ముని ఏ విధంగా తన పుత్రుడు జన్మించాడు, భగవంతుడు జన్మించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఏ విధంగా కీర్తించాడు కర్దముని, దేవహుతిని. తర్వాత కపిల భగవానుడి యొక్క ముందు ఆయన ఏం చేయబోతున్నారో చెప్పారు. ఆ తరువాత మనము ఏ విధంగా ఆయన కూతుర్లకు వివాహం చేశాడో తెలుసుకున్నాము. ఆ తరువాత ఏం చేయబోతున్నారు కర్దముని అనేది వచ్చే వారం తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఆత్మ ఎప్పుడైనా సూక్ష్మమైనది మాతాజీ. మనము చేసిన కర్మల యొక్క ఫలితము ఆత్మకు అంటుకోదు. ఆత్మ ఎంతో స్వచ్ఛమైనది. ఆత్మ చుట్టూ ఉండే సూక్ష్మ శరీరమైన మనసు, బుద్ధి, అహంకారానికి అంటుకుంటాయి.
ఈ మనసు, బుద్ధి, అహంకారానికి ఈ అనర్థాల వలన మనము పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులే కర్మలు అంటారు. ఈ కర్మలే మనకి కర్మ బంధానికి కారణమవుతాయి. వచ్చే జన్మకి కారణమవుతాయి. అప్పుడు మన వచ్చే జన్మ అనేది మన సూక్ష్మ శరీరం పరిశుద్ధమయ్యే వరకు మనము జన్మలు తీసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరంలో ఉండే మనసు, బుద్ధి, అహంకారం అన్ని అనర్థాల నుంచి బయటపడి నేను వచ్చింది ఈ మనసైన, బుద్ధైన, అహంకారం అనుకోవాలి. నేను ఈ భగవంతుడి యొక్క సేవని ఆయన సేవలో నేను తరించాలి అని ఈ 3 ఎప్పుడు అనుకుంటేనే అప్పుడు అవి పరిశుద్ధమవుతాయి. పరిశుద్ధమైనప్పుడు ఇంకా ఆత్మకి మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు. మనము మరణించినప్పుడు స్థూల శరీరాన్ని విడిచిపెడతాం. కానీ సూక్ష్మ శరీరం విడిచిపెట్టం. అది ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? అంటే భగవద్ధామం చేరే వరకు ఉంటుంది. భగవద్ధామం చేరిన తర్వాత కూడా సూక్ష్మ శరీరం మనతోనే ఉంటుంది. అందుకనే చూడండి, ఇప్పుడు మనం ఉన్నాము, మన గురు మహారాజ్ ఉన్నారు. మనం అందరం కలిసి భగవద్ధామానికే వెళ్తాం అనుకోండి. ఎక్కడైనా సరే గురు మహారాజ్ యొక్క స్థాయి గురు మహారాజ్‌దే. ఆయన భగవంతుడి డైరెక్ట్‌గా సేవ చేస్తూ ఉంటారు. అక్కడ అటువంటి ఉత్తమ భక్తులు ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఫాలో అవుతూ ఉంటాం. మరి ఆత్మలన్నీ ఒకటే అయినప్పుడు, సమానమే అయినప్పుడు, అక్కడ కూడా వాళ్ళ ఆదేశాల్ని మనం ఎందుకు పాటిస్తామంటే, మనకు చుట్టూ ఉన్న సూక్ష్మ శరీరమే కారణం. మన మనస్సు, బుద్ధి, అహంకారం పరిశుద్ధమైన మనం ఇంకా వాళ్ళ స్థాయిలో ఉండమనమాట. కేవలం పరిశుద్ధం అవుతాం. వాళ్ళు ఉత్తమ భక్తులు ఎప్పుడు కూడా ఉత్తమ భక్తులే. భగవంతుడి యొక్క నిత్య పారిషదులు ఉంటారు. వాళ్ళెప్పుడు కూడా నిత్య పారిషదులే. వాళ్ళెప్పుడొచ్చినా భగవంతుడితో వస్తారు, భగవంతుడితో వెళ్తారు. వాళ్ళతో మనము ఎప్పటికీ సమానం కాము. మనమందరం కూడా సాధక భక్తులం. అదే ఆ భేదమే సూక్ష్మ శరీరంలో ఉండే భేదం మాతాజీ. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం చేసే సేవలో వ్యత్యాసాలు ఉండవచ్చు. మన శక్తి అనుసారమే మనం సేవ చేస్తాం. వాళ్ళ శక్తి ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళ సేవ కూడా అలానే ఉంటుంది. అలానే మన ఆత్మ పరిశుద్ధమైనప్పుడు మనకి ఇంకొక జన్మ ఉండదు. కానీ ఈ ఆత్మ అనేది శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. అందుకని అన్ని పనులు చేస్తూ ఉంటుందన్నమాట. చేసేటప్పుడు యొక్క శరీరం యొక్క శరీరాన్ని ఉపయోగించుకొని ఆత్మ చేసే ప్రతి ఒక్క పనికి కూడా పరమాత్మ సాక్షిభూతంగా ఉంటాడు. ఇప్పుడు మనము ఆత్మ అనేది ఖచ్చితంగా తనకి ఇష్టమైన పనులే చేయాలి, ఇష్టం లేని పనులు చెయ్యొద్దు అని అనుకున్నా, మన మనసు, బుద్ధి, అహంకారం ఉంటాయి కదండీ! వాటికి పూర్వజన్మ వాసనలు, మనం ఇప్పటివరకు చేసిన ఆలోచనలు, పనులు అన్నీ ఉంటాయి గదా! అందుకని మనని అటువైపుగానే నడిపిస్తాయి. అందువల్ల మనము అటువంటి పనులనే చేస్తూ ఉంటాం. అందుకని ఎవరైనా తప్పు చేసినప్పుడు ఏం చెప్తూ ఉంటామంటే, వాళ్ళు ఇంతకుముందు చేసిన ఆ పనుల వల్ల వాళ్ళిప్పుడు వద్దన్నా ఊరుకోలేరనమాట. అందుకని చాలా సార్లు అజ్ఞానంలో, తమో గుణంలో ఉన్న వాళ్ళని ఉత్తమ భక్తులు సత్వగుణంలో ఉన్నవాళ్ళు క్షమిస్తూ ఉంటారు. కారణం ఏమిటి? వాళ్ళ స్థాయి అంతే. వాళ్ళు కావాలన్నా అంతకు మించి ఇప్పటికిప్పుడు అభివృద్ధి చెందలేరు. వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఆత్మ అనేది శరీరం ద్వారా చేసే పనులకి పరమాత్మ సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. మాతాజీ అంటే ఆత్మ 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 కూడా చేస్తుంది కర్మ అని అనుకోవాలా మాతాజీ? ఆత్మ శరీర సహాయంతో చేస్తుంది. ఇప్పుడు ఆత్మకి శరీరం లేదనుకోండి, ఆత్మ ఏ పని చెయ్యలేదు. శరీర సహాయం ఉన్నప్పుడే చేస్తుంది. కానీ ఇప్పుడు మనము నరకంలోకి వెళ్ళామనుకోండి, అక్కడనేమో మనకి అక్కడ యాతన శరీరం లభిస్తుంది. కానీ మన భగవద్ధామానికి వెళ్తే మనకక్కడ ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది. కానీ ఆత్మకి శరీరం ఉంటుంది, ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఆత్మకి శరీరం లేకపోతే మనము మాయావాదులు చెప్పిందే అవుతుంది. ఏమంటారు వాళ్ళు? భగవంతుడికి కూడా శరీరం లేదంటారు. కానీ భగవంతుడికి శరీరం ఉందా? లేదా? ఆధ్యాత్మికమైన శరీరం ఉంది ఆయనకి. భౌతికమైంది కాదు. భగవంతుడికి ఏ విధంగా శరీరం ఉంటుందో మనకి ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది భగవద్ధామానికి వెళ్తే. ఆ శరీరం ఎప్పుడు కూడా ముసలిది కాదు, రోగం రాదు, శక్తిహీనురాలవ్వదు. భగవంతుడికి ఏ విధమైన గుణాలుంటాయో శరీరానికి, మనకు అవి గుణాలు ఉంటాయి. కానీ ఆ గుణాలలో వ్యత్యాసం ఉంటుంది అంతే.
అర్థమైందా మాతాజీ? ఇంకేమైనా సందేహం? హరే కృష్ణ మాతాజీ. అర్థం. అంటే ఇప్పుడు సూక్ష్మ శరీరం చేసే తప్పులకి ఆత్మ పనిష్మెంట్ అవుతుంది అంతేనా మాతాజీ? అంతే. సూక్ష్మ శరీరం ద్వారానే ఈ బంధం అనేది ఏర్పడేది మనకి. మొత్తం సూక్ష్మ శరీరమే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. బాగా వివరించి చెప్పారు మాతాజీ. బాగా. ఇంకొకటి చెప్దాం అనుకున్నాను మాతాజీ. ఇందాక నేను శ్లోకంలో చెప్పాను కదా! ఈ మనసు, బుద్ధి, అహంకారం సూక్ష్మమైనవి. అయితే ఈ మనసు, బుద్ధి, అహంకారంలో కూడా మనసు, బుద్ధి కంటే అహంకారం ఇంకా సూక్ష్మమైనది. సూక్ష్మాతి సూక్ష్మము అహంకారం. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన అహంకారాన్ని మనము నియంత్రించగలిగినప్పుడే మనం మనసు, బుద్ధి అనేవి నియంత్రణలోకి వస్తాయి. ఈ మనసు, బుద్ధి నియంత్రణలోకి వచ్చినప్పుడే అప్పుడు మనం భగవంతుడికి సేవ చేయగలం. అంతకు మించి మనము చేయలేమన్నమాట. మన మనసు, బుద్ధి అనేవి ఎప్పుడైతే అహంకారంతోని అహంకారంతోని నిర్దేశింపబడుతుంటాయి. అహంకారం ఏం చెప్తే మనసు, బుద్ధి అవే చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకున్నా కానీ మన అహంకారాన్ని దాటి మనం వెళ్ళలేము. అప్పుడేం చేయాలి? మనకంటే బుద్ధి ఎక్కువగా ఉన్న వాళ్ళ సహాయం తీసుకోవాలి. ఎవరు మనకంటే బుద్ధి ఎక్కువ ఉన్నవాళ్ళు? మన బుద్ధి కంటే ఉన్నతమైన బుద్ధి ఎవరిది? మన గురువు. గురువు ఉన్నతమైన మనసు, బుద్ధి, అహంకారం వాళ్ళయి. వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకున్నప్పుడు, వాళ్ళ ఆదేశాల ద్వారా మన మనసుని, బుద్ధిని, అహంకారాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. అందుకని గురువు తప్పనిసరి. గురువు లేని వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతి ఎలా ఉంటుందంటే, ఎడ్ల బండిలో ఇక్కడి నుంచి నేను హైదరాబాద్‌కి బయలుదేరితే ఎంత సమయం పడుతుంది? ఫ్లైట్‌లో వెళితే ఎంత సమయం పడుతుంది? ఇక్కడ మనమేమో రోజులతో చెప్పొచ్చు. కానీ అది జన్మలతోనే ఉంటుందన్నమాట. మనము గురువుంటే ఎన్ని జన్మలని ఒకేసారి దాటుకొని వెళ్ళగలము. గురువు లేకపోతే వేల జన్మలు తీసుకొని మనంతట మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకని గురువు ముఖ్యము. గురువు, గురువు, గురువు. గురువు ఉంటేనే మనం భగవద్ధామానికి చేరుకునేది. అదొకటి మనసులో ముద్రించుకోండి అందరూ. నాకు గురువు నేనిప్పుడు గురువుని పొందడం కోసం నేను ఈరోజు ఏం చేస్తున్నా? ఈరోజు నేను ఏం చేయడం వల్ల నేను త్వరగా గురువుని పొందగలను, దీక్షా గురువుని పొందగలను. అలా గురువు వైపు మీ ప్రయాణం కనుక ఉంటే మీరు భక్తిలో పురోగతి చెందుతున్నట్టు. గురువు వైపు నా ప్రయాణం లేదు మాతాజీ, నేనేదో నా చేతనైంది చేస్తున్నాను అంటే, మీ పురోగతి కూడా అలానే ఉంటుంది. భక్తిలో మన స్థాయి కూడా అదే. భక్తిలో మన స్థాయిని ఎలా చెప్తాము? ఒకవేళ దీక్ష పొందకపోతే, నేను దీక్ష వైపు ఎంత వేగంగా ప్రయాణం చేస్తున్నాను. ఒకవేళ దీక్ష పొంది ఉంటే, ఆ గురువు యొక్క ఆజ్ఞల్ని నేను ఎలా తూచా తప్పకుండా పాటిస్తున్నాను. అదే మన భక్తి. అదే భక్తిలో ఉండే మన స్థాయి. ఓకేనా మాతాజీ? హరే హరే కృష్ణ. కృష్ణ. అంటే మాతాజీ మిమ్మల్ని అందరినీ శిక్షా గురువులుగా ఎవరి ఆత్మ వాళ్ళకే, ఎవరి సూక్ష్మ శరీరం వాళ్ళకే. అది మారదు, ఎప్పటికీ మారదు. హరే కృష్ణ. హరే కృష్ణ.